ఇండియాలో పుట్టడానికి ఇరాన్లో పుట్టడానికి చాలా తేడా ఉంది. 1,00,00,000 జన్మల సుకృతం కారణంగా గంగా యమునలు ప్రవహించే ఇండియాలో పుట్టాం మనం. 1,00,00,000 జన్మల సుకృతం, సందేహమే లేదు. కారణం, అక్కడ ఎన్ని ఫోటోలు పెట్టుకున్నామో చూడండి, దేవతలవి. మధ్యలో భారతమాతను పెట్టాం. మన గొప్పదనం అది, మన గొప్పదనం అది. మాకు దైవం ఎంత ముఖ్యమో దేశము అంతే ముఖ్యం. దైవభక్తి అంతా దేశభక్తిగా మారాలి. దైవం వేరు, దేశం వేరు కాదు. దేశభక్తి లేని దైవభక్తి స్వార్థానికి దారితీస్తుంది. దేవుడు గుళ్ళోకి వెళ్ళామంటే కోరవలసిందమ్మా, కాశ్మీర్లో ఉగ్రవాదం పోగొట్టమని కోరాలమ్మా, కడుపుతో ఉండాలని కోరుకోకూడదు. మనం చేసే పని అదే. మా మనవరాలు ఇంకా ఏదో మా కోడలు నీళ్ళు వేసుకోలేదు, మా మనవరాలకు ఉద్యోగం రాలేదు, ఇవి ఏమిటి? ఇవి కోరికలు ఇవి, పరమశివుడిని కోరే కోరికలు ఇవి. శివుడికి అభిషేకం చేస్తారు, మీరు గమనించండి. అభిషేకం చేసేప్పుడు ఏమవుతాయి? నీళ్ళు వస్తారు, జారిపోతాయి. పాలు వస్తారు, జారిపోతాయి. తేనె పోస్తారు, జారిపోతాయి. అన్నీ జారిపోతున్నాయంటే అర్థం ఏంటి? నీకు కూడా అన్నీ జారిపోతాయి, సిద్ధంగా ఉండమని అర్థం. అక్కడ నీకు మాట వచ్చింది చిన్నతనంలో, జారిపోతుంది. 90 ఏళ్ళు వచ్చాక, 3 నెలలకు స్పృహ వచ్చింది, 90 ఏళ్ళు వచ్చాక జారిపోతుంది. తర్వాత 2 ఏళ్ళకి నడక వచ్చింది, 70 ఏళ్ళు వచ్చాక జారిపోతుంది. అన్నీ పోతాయి, ఆత్మరూపంలో నువ్వు ఒక్కడవే ఉంటావు అని చెబుతున్నాడు శివుడు మనకి. అందుకే శివుడు లింగ రూపంలో ఉంటాడు. లింగ రూపంలో ఉంటేనే అన్నీ జారిపోతాయి. విగ్రహం రూపంలో ఉంటే జారవు, భుజాల మీద సంకల్లోనూ ఇరుక్కుపోతాయి. అన్నీ ఇలా ఉంటే జారిపోతాయి. లోపల భగవంతుడు కూడా, గుండెల్లో శివుడు కూడా లింగ రూపంలోనే ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః. కఠోపనిషత్తులో చెప్పే మాట ఇది. నీ లోపల అందరి జనుల యొక్క హృదయాల్లో ఆ మాటకొస్తే యా బ్రహ్మాది పిపీలికాంత జనని అంటారు. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు అందరి యొక్క హృదయాల్లోనూ జీవతంతువు రూపంలో, జీవశక్తి రూపంలో ఉన్నదే అమ్మవారు. అదే శక్తి, అదే దైవం. అది లేనిది ఎవరి దగ్గర లేకపోవడం అనేది లేదు అక్కడ. అంటే అక్కడ అలాంటి ఆకారంలో ఒక లింగ రూపంలో గుండ్రంగా ఎందుకు ఉంటాడంటే, అలాగా మన దగ్గర, మన హృదయంలో కూడా అదే ఆకారంలో అలాగే ఉంటాడు. గుండెల్లో ఉండే శివుణ్ణి పట్టుకోవాలంటే గుళ్ళో శివుణ్ణి అర్చన చెయ్యాలి. మనకి హిందూ ధర్మం చెప్పే ఆరాధనా విధానం అది. ఆ దీపాలు పెట్టండి, ఆ అర్చన చేయండి, ఆ శోభ కలగదు. ఇదంతా ఎందుకంటే శోభ, ఒక మాటలో చెప్పాలంటే ఒక అందం, ఒక ఆనందం, ఓ ప్రక్రియ ఉంటే కానీ ఎవరు రారు కదా, అందరికీ అర్థం కాదు కదా. కానీ ఈ ప్రక్రియ వెనకాల తత్వం చాలా ఉంది. ఆ తత్వం ఏమిటంటే, అబ్బాయి నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా ఈ దీపం నీ గుండెల్లో కూడా పెట్టాలా. గుండెల్లో చాలా గొప్ప చీకటి ఉంది, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి చీకటి చాలా ఉందయ్యా. ఆ చీకటి పోగొట్టే జ్ఞానదీపం పెట్టడమే కార్తీక మాసం యొక్క పరమార్థం. కార్తీకం పరమార్థం. ఆ ఒక్క జ్ఞానదీపం ఒక్కటి పెట్టకపోతే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఆ జ్ఞానదీపం పెట్టకపోతే మనం మహారాజులమైనా ఉపయోగం లేదు, మహాభోగాలు అనుభవించినా ఉపయోగం లేదు. ఇటువంటి అర్చనలన్నీ కేవలం హిందూ ధర్మంలోనే ఉంటాయి. ఇరాన్లోనో, ఇరాక్లోనో, ఇథియోపియాలోనో, ఇజ్రాయిల్లోనో ఉండమన్నా ఉండవు. అక్కడ వాడు ఏ మాట అనమంటే ఆ మాట అనాలి దేవుడి గురించి. అది కాదురా ఇది అన్నామంటే అడ్డంగా నరికేస్తాడు, అంతే. కుదరదు అంటాడు. మనది అలా కాదు. శుభ్రంగా భాద్రపద మాసం వచ్చిందంటే గణపతికి పూజ చేస్తాను 9 రోజులు సుఖంగాను. వాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది ఆశ్వీజ మాసంలో, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటంటుంది. నీకు ఇంకో రోజు ఎక్కువ చేస్తామమ్మా, కోప్పడకు, నువ్వు అసలే కాళికేదేవంటాం. తర్వాత వీళ్ళిద్దరినీ పోషించే పెద్ద మనిషి వస్తాడు, ఈయన వస్తాడు. ఏమయ్యా మరి మా ఆవిడికి 10 రోజులు చేశారు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, వీళ్ళిద్దరిని బిచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను, నేను కుటుంబానికి యజమాని, మరి నాకేం లేదా అంటాడు. నీకు నెల్లాళ్ళు చేస్తాను అయినా కోప్పడకని చెబుతాం. ఎందుకంటే ఆయనకు 3వ కొన్నందు కోపం ఎక్కువ. తర్వాత వీళ్ళందరికీ కుటుంబానికి మేనమా వస్తాడు మహావిష్ణువు. ఏమన్నా ఇంతవరకు వాళ్ళ పని అయిపోయింది, మరి నా సంగతి ఏమిటంటారు. రేపటి నుంచి మొదలయ్యే మార్గశిర మాసం అంతా మహావిష్ణు మాసం, ధనుర్మాసం అంటారు దాన్ని. ఈ నెలంతా విష్ణువు దేవాలయాల్లో శుభ్రంగా తెల్లరగట 4 మొదలుపెట్టి పూజల మాట ఎలా ఉన్నా ప్రసాదాలు బ్రహ్మాండంగా ఉంటాయి. దద్దోజనం, చక్కెర పొంగల్, పులిహోర అదిరిపోతుంది. దానికోసమైనా గుళ్ళోకి వెళ్ళాలి. పైగా తెల్లరగట్ట వెళ్ళాలి లెక్క.
అది ఎందుకు వచ్చిందో ఆచారం సంప్రదాయం అంటే గమనించండి. ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదలు, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మహోపచారములు, ఈ మమకార బంధములు, ఒక్క వ్యక్తి పట్ల ఉండే మమకారంతో, ధార్మిక ఉపన్యాసం మమకారంతో మీరు ఇంతమంది వచ్చారు అంటే ఎంత మమకారం. దీనికి ఏమన్నా రుణం తీర్చుకోగలవా? మీకందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. మీ ప్రేమకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. ఉపన్యాసం అయిపోయాక నేను వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఆ మధ్యలోంచి వెళ్ళిపోవడానికి నాకు నా శ్రీమతితో సహా దారి ఇవ్వండి దయచేసి. ఈ చేతులు ఎత్తడం అందుకోసం, ఊరికే కాదు, ఏమీ ఆశించకుండా నేనేం చేయను. మళ్ళీ వెళ్ళేటప్పుడు కాళ్ళ మీద పడి గోకేసి పీకేసి చేయకండి. ఇక్కడ ఏం గోకినా ఏమీ రాదు, నా మట్టి మీకు అంటుకోవడం తప్ప. ఫోటోలు తీసేసి మీద పడిపోయి అంత హడావుడి చేయకండి. ఇవన్నీ చెప్పింది 2 గంటలు చెబుతాను సుమారుగా. ఇవి ఆచరిస్తే అంతకంటే కావలసింది ఏమిటమ్మా? ప్రతి ఒక్కరి జీవితం, వ్యక్తి జీవితం, వ్యవస్థ మొత్తం బాగుండే మాటలన్నీ ఈవేళ మనం చెప్పుకుంటాం. అంచేతే ఈ మమకార బంధాలు, ఏ మమకారం? మీ కులం నా కులం ఒకటి కాదే, ఇతర మతాల వారు కూడా ఉంటున్నారే. నమస్కారం. ఈవేళ నా ఉపన్యాసం అంటే ఇతర మతాల వారు కూడా వస్తున్నారు, ఇతర మతాలు వస్తున్నారు ప్రత్యేకంగా. నా అభిమానంలో ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. ఎందుకున్నారని నేను కొంతమందిని అడిగితే, మీరు దేవుడి గురించి ఎక్కువ జీవితం గురించి చెబుతున్నారంటే జీవితం అందరికి ఒకటే కదా అన్నాడు ఒక ఆయన. ముస్లిం జీవితం, క్రైస్తవ జీవితం, హిందూ జీవితం వేరుగా ఉంటాయి ఏంటంటే, సంసారంలో గొడవలు ఎవరికైనా ఒకటే కదా, అందుకని మేము వస్తున్నాం అన్నాడు. నిజమే కదా. జీవితం గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడి గురించి ఏం మాట్లాడతామండి? ఆ దేవుణ్ణి జీవితంలోకి ఆహ్వానించాలి మనం. ఆహ్వానించలేకపోవడం వల్ల, అన్వయం చేసుకోలేకపోవడం వల్లే మన జీవితాల్లో ఇబ్బంది పడుతున్నాం మనం. నిజంగా దేవుణ్ణి ఆహ్వానించగలిగితే జీవితంలో సమస్య పరిష్కారం కాదమ్మా, సమస్య ఉండదు. అసలు సమస్య ఉండదు. సమస్యల్లా జీవుడే, దేవుడు కాదు. సమస్య జీవుడు, పరిష్కారం దేవుడు. ఆ దేవుణ్ణి పూర్తిగా ఆహ్వానించగలగాలి మనం. నీదయ్యా జీవితం, నాకేమిటిది అని మనం అనగలగాలి ఖచ్చితంగా. అప్పుడు భగవంతుడు మన అన్ని విధాలా అడ్డంగా ఉండి కాపాడుతాడు, మనకి రక్షణగా ఉంటాడు, సందేహమేం లేదు అందులో. అందుకని ఈ మమకార బంధాలు ఉన్నాయి, ఈ నదులు, ఈ సరస్సులు, ఈ సముద్రాలు, ఇదంతా పర్యావరణం కాపాడుకోవాలి మనం. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు చేసే మంచి నిర్ణయాలను మనం సమర్థించాలి, చెడు చేస్తే వ్యతిరేకించాలి. అన్నిటికీ స్వేచ్ఛ ఉండాల్సింది. ఈ స్వేచ్ఛ మొత్తం ఈ దేశంలో ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయంటే వీటన్నిటికీ మూలమైంది హిందూ తత్వం. అందుకే ఉన్నాయి. ఎందుకంటే మనకి హిందూ దేవతల్లోనే రకరకాల స్వభావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సర్వాభరణాలు ఉంటే కానీ కూర్చోడు మహావిష్ణువు. ఏమైనా ఉంటే తోలు ఊడిపోతుంది, నేను ఒక్కడనే ఉంటాడు. ఇద్దరు మనకు కావలసిన వాళ్ళు. అస్సలు నాకేం కుదరదయా, బోల్డేంగా అంటాడు ఆయన. అంతే, నువ్వేమైనా పోసావంటే కింద పారేస్తానంటాడు. మహావిష్ణువు అలా కాదు. శుభ్రంగా వెంకటేశ్వర స్వామికి 5 వేళ్లకి 10 ఉంగరాలు పెట్టినా సరే ఇంకా ఈ పక్కన ఖాళీగా ఉందిరా అంటాడు ఆయన. ఆయన మహావైభవాన్ని మనం కాదంటామా? ఈయన ఏమీ లేనితనాన్ని కాదంటామా? ఆయన భోగయోగి, శివుడు త్యాగయోగి. అంతే తేడా. అన్ని భోగాలు ఉన్న మహావిష్ణువు దృష్టి ఎక్కడ ఉంటుందో చూడండి. మీ ఇంట్లో శ్రీమన్నారాయణమూర్తి చిత్రం ఉంటే పాలకడలలో ఆయన ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు కదా, పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఎదురుగా గరుత్మంతుడు ఇలా జంబో చెట్టు విమానంలాగా ఇలా సిద్ధంగా ఉంటాడు. యాత్రలకు ఎడదాం రండి అని చెప్పి ఉంటాడు కదా. పక్కన నారదుడు, తుమ్మురుడు సంగీతం పాడుతూ ఉంటారు కదా, ఇంద్రాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటారు కదా, లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటుంది కదా. 10,000 పడగలతో ఆదిశేషుడు మహావైభవంగా ఆయనకి పడగ గొడుగు బట్టి ఉంటాడు కదా. ఇంత వైభవం ఉన్న విష్ణుమూర్తి దృష్టి ఎక్కడ ఉందో గమనించండి. మన విగ్రహాల్లో గొప్పతనం అది. ఊరికే బొట్లెట్టేసి దండలేసేసి నానా హడావుడు చేసేయడం కాదు. ఆయన వెంకటేశ్వర స్వామో, రాముడో, కృష్ణుడో తెలియాలంటే ముందు ఫోటోను చూడాలి, విగ్రహాన్ని చూడాలి పూర్తిగా. అది చూస్తే తెలిసేదేమిటి? విష్ణుమూర్తి భోగయోగి, శివుడు త్యాగయోగి. సమస్త భోగాలు ఎదురుగా ఉన్నాయి, ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసా? సంపత్ సుందరి కాళ్లపై బడిన ఆసంజూడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రంబుంచడు. ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రంబుంచడు. ఏ భీరు తన్ కంపింపండు సహస్ర భూత్కరములన్,
ఏ భీరుతన్ కంపింపండు సహస్రభోత్కరములన్ గారుత్మతోద్యానమందింపుంజోపడు యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. ఇష్టదైవం అనే కావ్యంలో నా ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణమూర్తి చిత్రం ముందు నిలబడినప్పుడు ఆశువుగా పలికిన పద్యమమ్మ ఇది. సరస్వతీ కటాక్షం, సరస్వతీ కటాక్షం. భావం ఏమిటి? సంపత్సుందరి కాళ్లపై బడిన ఆసంజూడడు. లోకంలో ఎవరికైనా గమనించండి, కాస్త చిన్న వ్యాపారం పెడతాడు, వాడికి 10 లక్షలు లాభం రాగానే ఇంకంతే నడమంత్రపు చీర వచ్చేసింది, పాత వాళ్ళందరినీ మర్చిపోతాడు. మామూలు గర్వం కాదు, ఇంకా లెగ్గెస్తాడు తీడు ఇంకెక్కడి నుంచి. నాకేమనుకుంటున్నా, నీకు వ్యాపారం తెలియదు, నాకు వ్యాపారం తెలుసు. ఏం తెలుసు? ఇదివరకు వీడు రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీలు పెట్టుకున్నప్పుడు మనమే చూసాం. ఇక్కడ 4 రూపాయలు వచ్చేసరికి మనుషులను పట్టుకోలేమండి. కానీ విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడంటే మనకి, మీ రూపాయలకి, బంగారాలకి, వజ్రాలకి, సమస్త వజ్ర వేడూర్యాలకి, మణిమాణిక్యాలకి ఆధారమైన లక్ష్మీదేవి నా పాదాల దగ్గర ఉండండిరా, చూడండిరా సన్నాసులారా అంటున్నాడు ఆయన. డబ్బునెప్పుడు మన కనుసన్నల్లో పెట్టాలి, పాదాల దగ్గర పెట్టమని అర్థం కాదు. ఆయన భార్యని పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నారంటే తెలియని వాళ్ళు కొంతమంది విమర్శలు చేసేవారు. హిందూ దేవతలు అందరూ స్త్రీలను అవమానించారు, ఈయనేమో కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, సన్నాసులకు సరిగ్గా చేతనైతే కదా మాట్లాడడం అనేది. మరి బ్రహ్మదేవుడు నాలుగు మీద పెట్టుకున్నాడు, ఆయన సంగతి ఏమిటి? ఈయన మాట్లాడాలంటే ఆవిడ పెర్మిషన్ కావాలి. మరి అక్కడేమంటామండి? శివుడైతే ఇంకా విచిత్రం, సగం దేహం ఇచ్చి పారేశాడు. మరి దాని సంగతి ఏమిటి? నీ కాళ్ళ దగ్గర పెట్టుకునేవాడు ఒకటే కనపడిందా? ఏదో విమర్శించేవాడికి లోపాలే కనపడతాయి. సరైన నిజాలు తెలివి ఇక్కడ. దాంట్లో ఒక తత్వం ఉంది. ఎందుకు కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు డబ్బుని అంటే, డబ్బు బీరువా కాళ్ళ దగ్గర పెట్టమని, డబ్బులు కాళ్ళ దగ్గర పెట్టమని అర్థం కాదు. డబ్బు బయటికి ఎడుతున్నా, లోపలికి వస్తున్నా నీ కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా. నీకు తెలియకుండా వ్యవహారాలు జరగద్దు. ఇంట్లో భార్యాభర్త జాగ్రత్త పడాలి. ఇద్దరూ అనుకుని 1,00,000 రూపాయలు ఎవరికైనా దానం ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇద్దరికీ తెలియకుండా 10 రూపాయలు పోయినా సరే వెంటనే ఏకసభ్య కమిషన్ విచారణ సంఘం వేయాల్సిందే. 10 రూపాయలే కదా అని వదలొద్దు. కొడుకు తీసాడా, కూతురు తీసిందా, పని మనిషి తీసిందా, లేకపోతే ఈ ఇద్దరిలోనే ఒకళ్ళు తీసేసి ఇంకోళ్ళ మీద పెట్టేస్తున్నారా? తెలిపోలే. అశ్రద్ధ పనికిరాదు. నీ కనుసనల్లో ఉండాలి డబ్బు. మన కనుసనల్లో ఏదైనా ఉండాలంటే, ఇప్పుడు నా కనుసనల్లో మీరు ఉండాలంటే నాకు ఎదురుగా ఉండాలి. కానీ నేను ఇలా వెనక్కి తిరిగితే మీరేమంటారు? నేనేం చెప్తాను? ఇంకా నా కనుసనల్లో ఉండాలంటే అంతే కదా, మీకు ఎదురుగా నేను. అందుకని విష్ణుమూర్తికి ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ పాదాల దగ్గర పడదామని కానీ ఉద్దేశం కాదు. ఇక్కడ డబ్బు మీ కనుసనల్లో ఉండాలి. డబ్బుకి మీరు అమ్ముడు పోవద్దు. డబ్బు మీకు స్వాధీనం కావాలి, మీరు డబ్బుకి స్వాధీనం కావద్దు. మనం బతకడానికి అవసరం, మనకి విలాసాలకు కూడా అవసరం, భోగాలకి అవసరం. మనకు కావలసింది మనం సంపాదించుకుంటాం, తప్పేం లేదు. అక్రమంగా సంపాదించినంత వరకు ఎంత డబ్బు సంపాదించినా హిందూ ధర్మం అనుమతిస్తుంది, అభ్యంతరం ఏమీ లేదు. కానీ అక్రమం అనేది పనికిరాదు, అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అందుకని కనుసనల్లో ఉండాలి. అలాగే ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రం ఉంచడు. మన దేవతల వైభవం చూడండి, అందులో తత్వాన్ని చూడండి. ఇంద్రుడు, జయంతుడు, వసంతుడు, కంతుడు మొదలైన దేవతలందరూ నిత్యం స్తోత్రం చేస్తూ ఉంటారు. ఏతావానస్య మహిమ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని పొగుడుతూ ఉంటారు. కానీ విష్ణుమూర్తి వాళ్ళకేసి చూడ్డు, కాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మీదేవికి కూడా చూడ్డు. అలాగే మనం కూడా పొగిడే వాళ్ళని పట్టించుకోవద్దు. పొగడ్త ఎంత ప్రమాదకరం అంటే, 2 చెవులు వినపడిన వాడికి కూడా వినపడేది పొగడ్త అన్నారు లెక్క. 2 చెవులు వినపడం మహాభాగ్యం అనుకోండి. వాడి దగ్గరికి వచ్చిన మీరు చాలా అందంగా ఉన్నారు ఏంటి మరోసారి అని అంటాడు వెంటనే. అది వినపడింది. పొగడ్త ఎలా వినపడింది? పొగడ్త అంత ఆశిస్తాడు మనిషి, అందుకని అది వినపడుతుంది. మనకి విష్ణుమూర్తి ఏం చెబుతున్నారంటే, ఎవరిని ఇంటికి వచ్చి పొగిడినా పట్టించుకోక. ముఖ్యంగా నాయకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏం పని లేకుండా పొద్దున్నే 25 మంది వచ్చి కూర్చుంటారు. ఈ ఇళ్ళాలు చచ్చిపోతుంది, వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు ఇవ్వలేక. ఈయనకి ఏ పదవి వస్తుందో మనకి తెలియదు, కానీ వీళ్ళు 6 ఎకరాలు అమ్మేయడం ఖాయం. పొద్దున్న వచ్చి కూర్చుంటారు ఇక్కడ. మీరు అవ్వాలండి, ఏం అవ్వాలి? గడిదగుడ్డు. ఇక్కడ కాఫీ టిఫిన్లు అయిపోయాయి, వీడేం అవ్వలేదు ఇక్కడ. ఈ పొగడ్తలనే పట్టించుకోవద్దు. పొగుడుతున్నాడు అంటే నేను కాళ్ళెట్టు కిందికి లాగేస్తాడు. ఏ అవసరం లేకుండా ఎవడో పొగడ్డు ఇక్కడ. మనం మాత్రం పారాయణలు చేస్తున్నామంటే దేవుణ్ణి పొగుడుతున్నాం కదా, స్తోత్రం కదా. లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అన్ని స్తోత్రం అంటే పొగడమే. ఎందుకు పొగుడుతున్నామండి? చివరి ఫలశ్రుతి
ఈ స్తోత్రం చదివిన వారికి పిల్లలు కలుగుతారు, సంపదలు కలుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అఖండ వైభవం పడుతుంది. ఈ ఫలశ్రుతి తీసేయమనండి, ఒక్కడు ముట్టుకోడు పారాయణ పుస్తకాన్ని. అక్కర్లేదు ఆవిడకి. ఏం ఫలితం లేని దానికి ఎందుకు పని లేక? కానీ మన గ్రంథాల పారాయణ ఫలం అది కాదమ్మా. ఎప్పుడు సంస్కృతంలో గొప్ప మాటలన్నీ ఎలా ఉంటాయంటే తిరగేసి ఉంటాయి. దాన్ని తిరగేస్తే కానీ నీకు అర్థం కాదు. ఫలశ్రుతి తిరగండి, శృతి ఫలం అంటే దాన్ని వినడమే ఫలం, దాన్ని వినడమే ఫలం. ఇంకేం ఆశించకు, ఇంకేం ఆశించకు. చదువుతుంటే తన్మయత్వంగా లేదా? నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ. ఎంత ఆనందంగా ఉందండి, ఎంత ఆనందంగా ఉందో. కోరికలు ఏమిటండి పని లేక. అమ్మవారిని స్తోత్రం చేస్తుంటేనే తన్మయ భావంతో హృదయం అంతా ఆర్ద్రమైపోతూ ఉంటే అదే ఫలితం. కానీ మళ్ళీ వేరే ఫలితం ఏమిటండి? దాని శృతిరేవ ఫలం, వినడమే ఫలం, ఇంకేం ఫలం ఆశించక. అంచేది దేవతల స్తోత్రాలు కూడా విష్ణుమూర్తి వింటాడు. ఊరికే బాగుండి మీరు పొగుడుకోండి, నాకేం పని ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ ఊరికే పొగడరు. ఇక్కడ పొగడతారు. అయిపోయాక ఏమిటయ్యా అంటే, రావణాసురుడు పుట్టాడండి, హిరణ్యకశ్యపుడు పుట్టాడండి, మీరు కిందికి దిగండి, నానాయాతంలో పడండి. ఇందుకే పొగడతా. మన దగ్గర పొగిడేవాడు కూడా ఇంతే. వాడికి పని లేకుండా మన ఎందుకు పొగుడుతాడు? ఇక్కడ పొగడతలు పట్టించుకోవద్దు. స్తోత్రం ఉంచాడు, ఆ చెవి పెట్టాడు అక్కడ. అంతేకాదు చాలా చిన్నవాటికి కూడా మనం భయపడిపోతూ ఉంటాం. ఇవాళ డిజిటల్ అరెస్టులు జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఏంటంటే అర్థం లేని మాట. ఎవడో ఫోన్ చేస్తాట, రిటైర్ అయిన ఆవిడకో రిటైర్ అయిన ఆయనకో, మీరు మీ అబ్బాయి మనీ లాండరింగ్ చేశారండి, మీ అకౌంట్లో 50 లక్షలు పడ్డాయండి, అదంతా పెద్ద గొడవ అయిపోతుందండి, మీ ఇంటికి సిబిఐ అధికారులు వస్తున్నారండి, మీరు డిజిటల్ అరెస్ట్ అండి, ఫోన్ ఆపడానికి వీల్లేదండి అనగానే వణికిపోయి ఏం చేయమంటామన్నా వాడు లక్షలు పంపంటే లక్షలు పంపాడు. ఏమంటారు దీన్ని? డిజిటల్ అరెస్ట్ ఏమిటి? మీనింగ్లెస్. అసలు అర్థం లేదు కదా. మామూలు అరెస్టులకు దిక్కు లేదు, కానీ డిజిటల్ అరెస్ట్ ఏమిటి? దానికి భయపడుతున్నారు ఇవాళ. కానీ విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అంటే, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములను. 1000 పడగలతో ఆదిశేషుడు బుసలు కొడుతున్నా సరే ఏమాత్రం వణకడు, భయపడ్డు, అలా చూస్తూ ఉంటాడు. జీవితంలో ఇదొక భాగం. దానికి ఏమిటి? అలా మనం భయపడకుండా ఉండాలి. భయపడ్డామంటే మన సంపదలు పోయినట్టే, మన జీవితం అంతా పోయినట్టే. అందుకే మీరు సంస్కృత భాషలో గొప్పతనం గమనించండి. భోగము అంటాం కదా, ఎవరైనా బాగా విలాసాలు అనుభవిస్తారు. ఆయనకి ఏమిటండి బోళ్ళు భోగాలు అంటాం. భోగానికి మరొక అర్థం పాము పడగ. భోగం అంటే ఐశ్వర్యం. మళ్ళీ ఇంకొక అర్థం పాము పడగ. అంటే నీకు పట్టిన ఐశ్వర్యం అంతా పాము పడగ, ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్పాడు. ఐశ్వర్యం పట్టింది అంటే పాము పడగ నీడ పట్టింది. అది గొడుగు నీడ కాదు, చెట్టు నీడ కాదు, ఈ భవనం నీడ కాదు, పాము పడగ నీడ. ఐశ్వర్యవంతునికే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. పేదవాడి దగ్గరికి ఎవరు వస్తారండి? పేదవాడి దగ్గరికి ఎవరు వస్తారు? రావణాసురుడు వైకుంఠం మీద దాడి చేసేట, విష్ణుమూర్తి వాడికి కనపడలేదు. సరే ఉన్నదేదో పట్టుకుపోయాడు. కైలాసం మీద కూడా దాడి చేద్దామని వెళ్ళేట. వాడికి సొంత దైవం పరాయి దైవం తేడా లేదు, ఉన్నదంతా ఒలుచుకుపోవడమే. అందుకని కైలాసానికి వెళ్ళి దాడి చేద్దామని వెళ్ళేట. నృసింహపురాణంలో చెబుతాడు ఎర్రాప్రగడ. తీరా వెళ్ళి చూశాక ఈయన గారు ఏనుగుతోలు కట్టుకున్నట్ట, బూడిద పూసుకున్నట్ట. రావణాసురుడు అనుకున్నట్ట ఈయనకే ఏమీ లేదు, నేనేం పట్టుకెడతానని వెళ్ళిపోయాట. అది పేదరికం వల్ల ప్రయోజనం ఏంటంటే దొంగలు రారు ఎప్పుడు ఖచ్చితంగా. ఏముంటుంది కనుక రావడానికి. ఈయన వైభవం చూసి ఏనుగుతోలు బూడిదే తప్పితే ఏం లేదు ఇక్కడ. ఈయన దగ్గరికి వచ్చి నేనేం పట్టుకెడతాను, కార్తీక మాసం దీపాలు నూనెంతా ఉంది, ఈయన ఒంటినండాను ఎందుకు వచ్చిన గొడవ ఇదే అని వెళ్ళిపోయాడు. అంటే ధనవంతుడికి అనేక భయాలు ఉంటాయి, పేదవాడికి ఏం భయం ఉంటుందండి? ఏముంది కనుక. అంచేది పేదరికాన్ని కూడా ఆనందంగానే అనుభవించు, ఒకనాటికి సరవుతుంది అని చెప్పడానికి శివుడు త్యాగయోగిగా ఉన్నాడు. ఎంత ఐశ్వర్యం పట్టినా గర్వించకు, నీ దృష్టి ఆత్మ మీదే ఉండాలని చెప్పడానికి విష్ణువు ఉన్నాడండి. ఇటువంటి దైవాళ్ళు మరి ఏ సంప్రదాయంలో ఉంటారు, ఏ మతంలో ఉంటారు? ఒక్క హిందూ మతంలో తప్ప. ఆదిశేషుని పడగలకైనా భయపడ్డు. అలాగే గరుత్మంతుడు ఎప్పుడు రెక్కలేలా అల్లాడుతూ, స్వామి వైకుంఠంలో కూర్చుని నీకు విసుగ్గా ఉంది, నాకు విసుగ్గా ఉంది, రామయ్య తెలంగాణలో ఆడాళ్ళకి బస్సు ఫ్రీ కూడా పెట్టారు, లక్ష్మీదేవికి టికెట్ ఫ్రీ, నీకు ఒక్కడికే ఛార్జీ, నువ్వు కూడా విష్ణుమూర్తి కింద 4 భుజాలు వేసి కనపడితే టికెట్ ఎవడు తీయడు, గొడవలేదు. ఇంకా వెనక నేను అవధానం చేస్తుంటే అడిగారు, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఆడాళ్ళ సీట్లో కూర్చుంటాడా మగాళ్ళ సీట్లో కూర్చుంటాడా అని అడిగారు. అప్రస్తుత ప్రసంగం ఉండడం. మరి అంతే కదా, ఈయన గారు బస్సు ఎక్కాడు అనుకోండి, మామూలుగా ఎక్కకుండా అర్ధనారీశ్వరుడుగా సగం పార్వతి సగం శివుడుగా ఎక్కాడు అనుకో, ఇంతకీ ఆడాళ్ళ సీట్లో కూర్చుంటాడా మగాళ్ళ సీట్లో కూర్చుంటాడా అన్నాడు. స్ఫురణ కదా, తెలివి ఉండాలి, సరస్వతి కటాక్షం. అందుకని నేను అన్నాను, అన్ని సీట్లు ఖాళీ అయిపోతా, ఎక్కడైనా కూర్చోవచ్చు అన్న. అందుకు అన్న, ఆయన మెడలో పాము ఉంటుంది కదా అన్నాను.
అర్ధనారీశ్వరుడైనా పాము ఉండదని ఎక్కడా చెప్పలేదుగా. మరి మెడలో పాము ఉన్నవాడు బస్సు ఎక్కితే కండక్టర్ సహా డ్రైవర్ సహా దిగిపోతారు, మళ్ళీ బస్సు కదలదు కూడా. ఇంకా కూర్చోవడానికి అడ్డం ఏమిటండి? అందుకని గరుత్మంతుడు అక్కడ ఉండి, స్వామి యాత్రలు చేద్దాం రావయ్యా, ఏం కూర్చుంటావు ఇక్కడ? ఏముందిరా, అంతా పంచభూతాత్మకమైన ప్రపంచమే కదా, ఏముంది, నా హృదయం తప్పితే ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందా అని పరమాత్మ స్తోత్రాలకి లొంగడు, వైభవానికి లొంగడు, లక్ష్మీదేవికేసి చూడడు, గరుత్మంతునికేసి చూడడు, నారదాదుల స్తోత్రపాఠాలు వినడు. అలా ఒక్కడే ఆత్మనిష్టలో ఉంటాడు. తాను ఈక్షించు బ్రహ్మంబునే. ఏ కష్టాల్లో ఉన్నా, ఏ సుఖాల్లో ఉన్నా, ఏ భోగాల్లో ఉన్నా, ఏ రోగాల్లో ఉన్నా మనం మర్చిపోకూడనివి మూడే: నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఐశ్వర్యంలో ఉన్నా సరే, దారిద్ర్యంలో ఉన్నా సరే, అప్పుల్లో ఉన్నా సరే, ఇబ్బందుల్లో ఉన్నా సరే, సుఖంలో ఉన్నా సరే, దుఃఖంలో ఉన్నా సరే, స్వామి ఇవన్నీ నీవే, నీకే సమర్పణం అని నామస్మరణ మానకుండా ఉంటే అన్ని దుఃఖాలు పోగొట్టి సుఖాన్ని ఇవ్వగలిగిన శక్తి కార్తీక దీపానికే ఉందమ్మా, కార్తీక దీపానికే ఉంది. ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు మన కష్టాలన్నీ కూడా. ఎందుకంటే మనం 2 కళ్ళతో చూస్తాం, ఆయన 3వ కంటతో చూస్తాడు మొత్తం సభ, ఇంక ఉండవు. ఇంకా అది హిందూ సంప్రదాయంలో విశిష్టత. మనం ఆరాధన ఊరికే చేయవండి. ఇక్కడ ఇంతమంది దేవతలు ఎందుకుంటారు అంటే 3 డైమెన్షన్ వైజ్ఞానికమైన మతం ఏదన్నా ప్రపంచంలో ఉంటే ఒక్క హిందూ మతమే, అనుమానం ఎలా. సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పమానండి ఎవరినైనా సరే. దేవుడు ఒకచోట కూర్చున్నాడు, డామ్ అన్నాడు, నీరు వచ్చింది, డూమ్ అన్నాడు, భూమి వచ్చింది, ఇట్స్ నాక్ కూర్చునే చెల్తా, అలా రావు. ఎవడో నమ్మడు ఇక్కడ, అలా రావు. అలా చెప్పలేదు హిందూ మతం. సనాతన ధర్మంలో అలా లేదు. సృష్టికి మూల కారణాలు ఏం చెబుతున్నారండి సైంటిస్టులు ఎవరైనా? 1 స్పేస్, 2 టైం. స్పేస్, టైం, 3 కాజేషన్. ఇదే చెబుతున్నారు ఇక్కడ. స్పేస్ అంటే స్థలం, ప్రదేశం. టైం అంటే కాలం, కాలము, ప్రదేశము. దేశకాల పరిస్థితులు అంటారు. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే టైం. 3వది కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం, పరిస్థితులు. ఈ 3 సృష్టికి కారణం అని చెప్పారు కదా. మన హిందూ మతంలో ప్రధాన దేవతలు ఎవరో గమనించండి: శివుడు, విష్ణువు, అమ్మవారు. ఈ ప్రదేశం అది విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణు. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించినటువంటి తత్వాన్ని విష్ణువు అన్నారు. అంటే అదే ప్రదేశం. 2వది కాలం. శివుణ్ణి ఏమన్నారంటే సదాశివ అన్నారు. మరి ఇంకెవరికి సదా శబ్దం లేదు చూడండి మీరు. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎల్లప్పుడూ అనేది కాలానికి సంబంధించిన మాట. సదా విష్ణువు, సదా దుర్గా, సదా విఘ్నేశ్వరుడు ఉండవండి అవన్నీ. శివుడికే ఉంటుంది సదాశివ. ఎప్పుడూ ఉండే తత్వం శివుడు, అంతటా ఉండే తత్వం విష్ణువు. ఈ ఇద్దరి మధ్య ఉండే కార్యకారణ సంబంధమే పార్వతీదేవి, దుర్గాదేవి, లలితాదేవి. పరిస్థితులు అంటే అర్థం. ఎందుకని మళ్ళీ ఆవిడని ఏమన్నారు? ఆ దుర్గాదేవి, పార్వతీదేవి ఎవరో కాదు, నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి, పార్వతీ పద్మనయన, పద్మనాభ సహోదరి, నారాయణ సహోదరి. ఆ విష్ణుమూర్తి చెల్లెలు, శివుడికి భార్య. అంటే ఇద్దరు మగాళ్ళ మధ్యలో అనుబంధం చక్కగా ఉండాలంటే బావమరిది అయి ఉండాలి. వ్యాపారం ఎప్పుడు బావమరుదులతో పెట్టాలి, అన్నదమ్ములతో పెట్టకూడదు, గొడవలు అయిపోతాయి. ఇక్కడ అన్నదమ్ములు వ్యాపారం చేస్తే మధ్యలో తోడుకోడళ్ళు ఉన్నారు, వాళ్ళ వంశాలు వేరు, ఒకటి సూర్యవంశం, ఒకటి చంద్రవంశం, గొడవలు అవుతాయి. మా ఆయన అంటారు. బావమరిది అనుకో గొడవ లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? బావగారికి చెబుతుంది, మా తమ్ముడికి ఆడపిల్లలు ఎక్కువ, పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరం వ్యాపారంలో లాభం వాడికి వదిలేయకూడదా అంటాడు. వదిలేకపోతే అన్నం పెట్టదు, ఫుడ్ను. అందుకని చచ్చినట్టు పోన్లే, నువ్వు అన్నట్టే చేయి, పోనీ వాడు మనవాడే అంటాడు. ఇక్కడ గొడవ లేదు. వాళ్ళు తన కుటుంబమే ఇబ్బందులు ఉందనుకోండి, తమ్ముడికి చెబుతుంది, రే తమ్ముడు నువ్వు బాగానే ఉన్నావు కదరా, నాన్నగారికి ఒక్కడికే కొడుకువి, బోళ్ళు ఆస్తి వచ్చింది, మీ బావ సంగతి నీకు తెలుసు కదరా, ఇప్పటికే ప్యాకెట్లో అమ్మేశారు మొత్తం అంతాను, ఈయన సంగతి నీకు తెలుసు కదా, నేను ఏం చేస్తానమ్మా, నాన్నగారి మీద గౌరవంతో కాపురం చేస్తున్నాను నేను, అంతకంటే ఏం లేదు, అందుకని ఈ సంవత్సరం లాభం పోనీ మీ బావగారికి వదిలేరంటే, పోన్లే అక్క ఆడపడుచు నీకు లాంఛనాల కింద ఇచ్చానంటాడమ్మా. ఇలా అనాలంటే మధ్యలో అక్కగారు ఉండాలి. ఈయనకి భార్య, ఆయనకి అక్క. సరిగ్గా సృష్టి కూడా ఎలా జరిగింది అంటే నారాయణమూర్తికి చెల్లెలు, శివుడికి భార్య, ఆవిడ మొత్తం సృష్టిని నడిపిస్తోంది. ఆవిడ లలిత పరా భట్టారిక.
అంటే సృష్టి బాగా నడవాలి అంటే కుటుంబ సంబంధాలు బాగుండాలి. కుటుంబ సంబంధాలు బాగుండాలంటే మధ్యలో ఉన్న స్త్రీ అటు పుట్టింటికి ఇటు అట్టింటికి వారధిలా ఉండాలమ్మా, వారధిలా ఉండాలి, ఒక వంతెనలా ఉండాలి ఖచ్చితంగా. పుట్టింట్లో ఏదైనా ఆపద వస్తే భర్తకి ఏదో రకంగా నచ్చజెప్పి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎవరు ఆదుకుంటారో? మా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిందండి, మా అమ్మాయి మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది, బోళ్ళ ఆస్తిపరులు వాళ్ళు, మేము ఇలా ఉన్నాం అనే స్థితి పుట్టింటికి రాకూడదండి. అల్లుడు అక్కడ సహకరించాలి ఖచ్చితంగా. అలాగే ఇక్కడ అత్తారింట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే పుట్టింటికి వెళ్ళి నాన్న నీకేం లోటు లేదు కదా, మేము మాత్రం ఇలా ఉన్నాం, మా ఆయనకి బాధ్యతలు ఎక్కువ, ఏం కాస్త నువ్వు ఆదుకోకూడదా అని చెప్పగలగాలమ్మా. అలా చేసే లలితాపరా భట్టారిక వైకుంఠానికి కైలాసానికి మధ్యలో వారధిగా ఉండి పరిస్థితులు కాజేషన్ కార్యకారణ సంబంధం రూపంలో సృష్టి అంతా నడిపిస్తోంది ఆవిడ. సరిగ్గా సృష్టికి మూలం 3 డైమెన్షన్స్, స్పేస్, టైమ్ అండ్ కాజేషన్. హిందూ మతంలో ముగ్గురే ప్రధాన దేవతలు, శివుడు, పార్వతి, విష్ణువు. హిందూ రిలీజియన్ ఓన్లీ ది సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్. శాస్త్రజ్ఞులు సైతం అంగీకరించవలసిన మతం ఏదన్నా ఉంటే హిందూ మతం ఒక్కటే, అనుమానమే లేదు. ఆ ధర్మంలో ఈవేళ మనం వనభోజనాలు చేసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా యాదిరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి నాకు ఫోన్ చేయగానే నేను ఎందుకు ఆనందంగా వచ్చాను అంటే, కార్తీక మాసంలో ఆదివారం నాడు ఎవ్వరి వనభోజనాలకి నేను వెళ్ళలేదు. ముఖ్యంగా కుల సంఘాల వాళ్ళు పిలిచేవాటికి అస్సలే వెళ్ళను, నాకు అది నియమం, అది ఖచ్చితంగా. మన కులాలన్నీ ఒకటే లెక్క, ఇంతమంది ఉన్నారు మళ్ళీ నాకు దొరకరు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. కాబట్టి ఒక్క మాట చెబుతాను, గడప వరకే కులం, గడప దాటితే సమాజం, అది లెక్క. గడప లోపలే కులం, ఖచ్చితంగా ఎవరి కులం వారికి గొప్ప. అన్ని కులాలు మనకు గొప్పవే, ప్రతి కులాచారంలోనూ కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. మన ఇంట్లో మన కులం ఆచారాలు మనమే చేసుకుంటాం, మన కులం వాళ్ళకే పిల్లనిచ్చుకుంటాం, ఏదో చేసుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఉపనయనాలు చేసుకుంటాం, బారసాలు చేసుకుంటాం, సీమంతం చేసుకుంటాం, అన్నీ మన కులాచారాల ప్రకారమే జరిపించుకుంటాం, మన బంధుమిత్రులను పిలుచుకుంటాం, తప్పేం లేదండి. ఎంత గడప లోపల, గడప దాటింది అంటే హిందూ సమాజం మరోటి ఉండడానికి వెళ్ళి. అందుకే యాదిరెడ్డి గారు వనభోజనాలంటే మీరు వచ్చి సాయంత్రం ప్రసంగం చేయాలంటే మీరు ఎడ్లకే పెడుతున్నారా అందరు కూడా పెడుతున్నారా అని అడిగేసాను నేను మొహమాటలాగా. మాది విశ్వ హిందూ పరిషత్ అంటే మాకు అవన్నీ ఏముండవు, అందరికీ పెడుతున్నామండి అని. అయితే ఆనందంగా వస్తాను, నేను ఆనందంగా వస్తానని చెప్పి. అలా జరగాలి, అలాంటి వనభోజనాలకే మనం వెళ్ళాలి. లేకపోతే నాయకులు మన లోకువు కట్టేసి కులాల పేరు మీద వేరు చేసేసి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ గుప్పిట్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్లే మళ్ళీ రాజులు అయ్యేలాగా వాళ్ళకు కొన్ని ఉచిత పథకాలన్నీ పెట్టేసి ఎంత మాయలు చేస్తున్నారో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసి విషయాలు. ఈ మాయలో మనం పడకుండా ఉండాలంటే మాకు కావలసింది ధర్మం, మాకు కావలసింది హిందుత్వం. కులం తర్వాత గొప్పది ఏదైనా ఉంటే హిందుత్వం మాత్రమే. కులం ఆంతరంగికం, వ్యక్తిగతం. వ్యవస్థలోకి వచ్చేసరికి హిందూ సమాజం, అప్పుడే మనం ఖచ్చితంగా ఉండగలుగుతాం. అందుకే వనభోజనాలు కూడా ఎలా చెయ్యాలండి. భాగవతంలో పోతన గారు చెబుతాడు, వరంగల్ దగ్గర బొంబేర గ్రామంలో పుట్టిన మహాకవి పోతన తెలంగాణ వారికి ప్రత్యేకంగా చెప్పవాలి. ఆంధ్ర మహాభాగవతకర్తగా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరినీ ఆకర్షించిన మహానుభావుడు. కవిత్వంలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా గొప్పవాడు పోతన. అంటే ఆయన శ్రీకృష్ణుడు వనభోజనాలు చేసిన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి భాగవతంలో. జలజంత స్థిత కర్ణికందిరిగిరా సంఘంబులైయున్న రేకుల చందంబున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులు ఆకులు కంసంబులుగా భుజించిరటనే గోపార్భకుల్ చెచ్చరన్. వాళ్ళందరూ కూర్చుని భోజనాలు చేశారట, మనం కూడా అలాగే చెయ్యాలి. ఈవేళ వనభోజనాలు అందరం కలిసి చేసాం. కుటుంబంలో కూడా అందరూ కలిసి కనీసం భోజన సమయంలోనైనా కలవాలి. కుటుంబ సంబంధాలు బాగుండాలంటే అంతే. అందుకే పూర్వకాలపు స్త్రీలు ఎలా ఉండేవారంటే మొగుడు ఇంటికి వచ్చి తినే వరకు తినేవారు కాదమ్మా. నీరసం వచ్చినా సరే 2 అరటిపళ్ళు తినడమో ఏదో మంచినీళ్ళు తాగడం, ఆయన తినకుండా ఎలా తింటాం. ఏమమ్మా ఆయనకి 70 ఏళ్ళు అయితే ఈవిడికి 68 ఏళ్ళు ఉన్నాయి, ఈవిడ ముసలావిడ కాదా? అయినా ఆ ధర్మం వాళ్ళ అమ్మగారు చెప్పిన ధర్మం అది. వాళ్ళు తినకుండా ఎలా తింటామే అంటే అలా ఉండిపోయేవాళ్ళు. పైగా ఆ మొగాడు బయటికి వెళ్ళినవాడు ఏం చేసేవాడు, ఆయన ఎన్ని వ్యాపారాలు ఉన్నా రాజకీయాలు ఉన్నా ఎవరైనా ఉండమంటే మా ఆవిడ చూస్తూ ఉంటుందండి బాబు అసలే షుగర్ పేషెంట్ అని పరిగెట్టుకుని ఇంటికి వచ్చాడు అమ్మ. ఇలాంటి మమకారాలు లేకపోతే మొగాళ్ళు ఇంటికి రారు, ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ
పార్టీలు మారినట్టే పార్టీలు చేసుకుంటూ ఉంటారు అంతే. ఇక్కడ ఇంటికి రారు. ఇంకా ఇంటి దగ్గర తన కోసం చూసేటువంటి ఒక ప్రాణి స్త్రీ రూపంలోనో పిల్లల రూపంలోనో భర్త రూపంలోనో ఉండడం ఎంత అదృష్టం అండి. మన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత అదృష్టం అది. ఇవాళ అది కనపడడం లేదమ్మా. ఇంకా మీకు పాలమూరులో ఏమైనా కాపురాలు నడుస్తున్నాయేమో కానీ మాకు హైదరాబాదులో అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరమ్మా. ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు అక్కడ. నేను బిర్యానీ పెట్టుకున్నాను, నీకేం పెట్టమంటావు? ఏడు పెట్టేది వాళ్ళకాడ పెట్టి. ఇక్కడ ఆర్డర్ పెట్టడానికి కానీ మొగుడు పెడదామంటే అన్నం పెట్టడానిక. ఓ పిజ్జాని పెట్టుకుంటే పెడతాడు బోళ్ళు ఆర్డర్లో. ఇది మాటలో మేము చూస్తున్నాం. కింద మా అపార్ట్మెంట్ దగ్గర 20 మంది కలిసి ఉన్న 20 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ పావు గంటకు ఒకడు వస్తున్నాడు. స్విగ్గీ జొమాటో పావు గంటకు ఒకడు. ఇక్కడ మాకు హైదరాబాద్లో భార్యాభర్తలు అంటే స్విగ్గీ జొమాటోయే. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, పొటాటో కొడుకు, టొమాటో కూతురు. కాపురాలు లేవు. ఏం కావాల్సిన ఆర్డర్ పెట్టడమే. అది ఏ హోటల్దో తెలియదు. అది ఎన్ని రోజులకే తాందో ఏదో ఇక్ష్వాకుల కాలం నాటి ఇడ్లీ. అది ఇక్ష్వాకుల కాలం నాటి ఇడ్లీ. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసి మైక్రోవేవ్లో పెట్టి మళ్ళీ చల్లకి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి ఈయన చేసి మనకి ఇచ్చారు. ఇక్కడ నేను ఇడ్లీ గురించి చెబుతున్నా. ఇక మాంసాహారాలు ఎలా ఉంటాయి మీరే ఊహించుకోండి. పత్రికల్లో చూడండి వస్తున్నాయి. 3 వారాలు 4 వారాలు 3 నెలల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసి ఇచ్చేస్తున్నారమ్మా. పిల్లలు మోసపోతున్నారు ఖచ్చితంగా. ఇంత చారన్నం ఇంట్లో వండుకోలేమా అండి? ఆ మాత్రం లేదా ఓపిక? ఇంత పప్పు చారైనా పెట్టుకోలేమా? దానికి కూడా కష్టమే. అంచేది వనభోజనాల ప్రయోజనం ఏమిటంటే కనీసం భోజనమైనా కలిసి చేయండి ఇంట్లో. ఇవాళ అన్ని కులాల వాళ్ళం కలిసి ఇక్కడ హిందుత్వం పేరు మీద మనం భోజనం చేసాం. ఇంట్లో ఒక కులమే కదండి, అంత దగ్గర వాళ్ళే కదా, కలిసి చేయలేమా? వారో సమయంలో వస్తారు, వీరో సమయంలో వస్తారు. చివరికి ఒళ్ళు మండి ఏం చేశారు, వంట మనిషిని పెట్టారు, వడ్డించే మనిషిని కూడా పెట్టారు. ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఈయన ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆవిడేమో స్మార్ట్ ఫోన్ నొక్కుంటూ అన్నీ చూస్తూ ఉంటుంది ఆవిడ. ఈయన ఎక్కడో బయట రాజకీయాలు మాట్లాడుతూ ఈయన ఉంటాడు. ఇక్కడ అయిపోయింది మొత్తం కుటుంబం దాస్యాల పాలు అయింది. ఇక్కడ తర్వాత అప్పుల పాలు అయ్యాక ఇంట్లో వస్తువులన్నీ పోయాక అప్పుడు అర్థమైంది దీనికి విరుగుడేనమ్మా బృందావన వనభోజనం. కృష్ణుడి మధ్యలో కూర్చున్నట్ట, అందరిని చుట్టూ కూర్చోమన్నట్ట. ఆ దృశ్యం ఎలా కనపడిందంటే పోతన గారికి జలజంత స్థిత కర్ణికన్ దిరిగిరా. జలజం అంటే పద్మం. జలజాంత స్థిత కర్ణికన్, పద్మం మధ్యలో పీఠం ఉంటుంది చూడండి, దద్దు అంటారు దాన్ని. దద్దు మంచి మెత్తగా ఉంటుంది, దాని మీద కేసరాలు కూడా ఉంటాయి. ఆ పీఠం స్థానంలో కృష్ణుడు కూర్చున్నట్ట, సెంటర్ పాయింట్ దాని మధ్యలో కూర్చున్నట్టు. మరి ఈ గోపబాలకులందరూ ఎక్కడున్నారు? సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిందిరిగిరా. చుట్టూ ఉన్న పద్మానికి ఉండేటువంటి 100 రేకులలాగా ఈ గొల్ల పిల్లలందరూ కృష్ణుడు చుట్టూ ఇలా పద్మానికి రేకుల్లా కూర్చున్నట్ట. ఆయన పద్మం మధ్యలో పీఠంలా కూర్చున్నట్ట. ఔరా పోతన గారు, ఔరా పోతన గారు, ఎంత మనోహరమైన దృశ్యం, ఎంత మనోహరమైన దృశ్యం. పూర్వం మన కుటుంబాల్లో ఉండేది ఇలాగ. పెద్ద బల్ల ఉన్నా కింద కూర్చున్నా అందరినీ ఇలా చుట్టూ కూర్చోబెట్టి ఇంట్లో పెద్ద ఆవిడ అందరికీ వడ్డించేది. ఆవిడకి నడుము ఇబ్బంది ఉన్నా సరే నేను వడ్డిస్తా, నా మనవాళ్లే వీళ్ళందరూ, నేను వడ్డిస్తా అని వడ్డించేది. ఆ మామగారి పట్ల అమ్మమ్మ గారి పట్ల ఈ పిల్లలందరికీ ఎంత గౌరవం ఉండేదండి, ఎంత గౌరవం ఉండేదండి. వృద్ధాశ్రమాల్లో చేర్పించడం అనేది అప్పుడు ఉందా అసలు? మా అమ్మమ్మ మాకు చిన్నతనంలో మాకెంతో చేసింది, మేము ఆవిడికి చెయ్యాలి కదా అని చేసేవారు ఖచ్చితంగా. ఇప్పుడు చేసేవాళ్ళు లేరు, చేయమని అడిగే హక్కు లేకుండా పోయింది. అది మనం నేర్చుకోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఆ సమాజాన్ని మనం వస్తుంది ఖచ్చితంగా. ఒక 20 ఏళ్ళుగా జరుగుతున్న ప్రవచనాల ప్రభావం వినండి, హిందుత్వ ప్రభావం వినండి. దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి, అనేక రకాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం హంగు ఆర్భాటం అంతా ధర్మంగా మారాలి, ధర్మంగా మారాలి. ఇదంతా ధర్మం నిలబడడానికి, అందరికీ మనశ్శాంతి కలగడానికి. ఒట్టి హంగులు ఆర్భాటాలు వ్యాపారాలు కాదు ఇక్కడ. మరి బయటంతా ఆర్భాటం చేస్తున్న వాళ్ళం ఇంట్లో ఎందుకు ధర్మంగా ఉండలేము? ఇంట్లో మార్పులు రావాలి కదా, అది వస్తుందన్న ఆశ ఉంది నాకు. అందుకోసం వచ్చాము ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చాక ఈ జనాన్ని చూశాక నా ఆశ రెట్టింపు అయిందమ్మా, అనుమానం వెళ్ళ రెట్టింపు అయింది. అంటే ఇంతమంది మనం వినడానికి వస్తున్నాం, ఆచరించడానికి ఇబ్బంది ఏమిటి? అక్కడ అడ్డం వస్తున్న అహం ఏమిటి చూసుకోవాలి. మధ్యలో కృష్ణుడు కూర్చున్నట్ట పీఠంలాగా, చుట్టూ పద్మానికి రేకుల్లాగా గొల్ల పిల్లలు కూర్చున్నట్ట. పోనీ వీళ్ళు తినేటువంటి పాత్రలు ఏమైనా బంగార పళ్ళేలు వెండి పళ్ళేలు ఉన్నాయంటే ఏమీ లేవుట. కూర్చుండి వీక్షించుచున్న అందరి దృష్టి కృష్ణుడి మీదే ఉందిట. అంటే గమనించండి, అందరి దృష్టి అన్నం తింటున్నారండి,
అందరి దృష్టి ఎవరి మీద ఉంది? కృష్ణుడి మీద ఉంది. మన ఇంట్లో దీనికి సంప్రదాయం ఏమిటో తెలుసా? ఏ కులం వాళ్ళైనా సరే అన్నం వండిన వెంటనే మహానైవేద్యం పెట్టాలి, పెట్టకుండా తినకూడదు. మహానైవేద్యం అంటే అన్నం వండాం, పప్పు వండాం, కూర వండాం, పచ్చడి వండాం, ఆ పూట తాజాగా చేసినవన్నీ. ఊరగాయలు అవి ఎప్పటి నుంచో ఉంటాయి, అవి అక్కర్లేదు. ఆ పూట తాజాగా ఏం చేసాం, పెరుగు కూడా ఆ పూట తోడు పెట్టిందే కదా, అది కూడా అన్నీ మూతలు తీసేసి మన ఇష్టదైవం కృష్ణుడో, రాముడో, శివుడో, కనకదుర్గో, అయ్యప్ప స్వామో ఎవరైనా పర్వాలా, ఆ దేవుడు ఎదురుగా ఈ పాత్రలు పెట్టి వంటింట్లోనే ఆ దేవుణ్ణి కూడా పెట్టేవారు. పెట్టి అన్నింటి మీద చుక్క చుక్క నీళ్లు జల్లి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని 5 సార్లు ఇలా చేత్తో ఇలా అని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలన్నీ సమిష్టి రూపంలో ఉన్న దేవుడికి అందడానికి వీలుగా నేను తయారు చేసిన ఈ ఆహారాన్ని సమర్పిస్తున్నాను అని భక్తితో నైవేద్యం పెట్టాకే మనం తినాలి. ఆ మహానైవేద్యం పెట్టకుండా తింటే గొడ్డు తిండికి మన తిండికి తేడా ఏం లేదు ఇక్కడ. ఎందుకు అలా పెట్టడం? దేవుడికి నైవేద్యం పెట్టి తినడం ఎందుకంటే అంత దేవుడు ఇచ్చిందే అయినా సరే, ఎందుకంటే అన్నీ వండిన పదార్థం అంతా దేవుడికి నైవేద్యం పెడుతున్నాం, అన్నం తింటుంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నాం అంటే ఈ అన్నం తినడం అనేది దైవ సేవ కోసం తప్పితే మన కోసం కాదు అని మన మనస్సులో దృఢపడడానికి ఖచ్చితంగా. ఇన్ని పచ్చళ్ళు తిన్నాం, పెరుగులు తిన్నాం, ఎన్ని ఎకరాలు బియ్యం వేసేసామండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి. సరదాకి మన దేశంలో రాజస్థాన్లో వాళ్ళు ఆ మధ్య 10 ఏళ్ల క్రితం ఓ సర్వే చేసి చెప్పారు. విచిత్రంగా ఉండేది తెలుసా, 40 ఏళ్ళు నిండిన ప్రతి ఆడది, ప్రతి మొగాడు 6 ఎకరాల పంట తినేశారట. 40 ఏళ్ళు నిండాయంటే 6 ఎకరాల పంట తినేశాడు. ఈ లెక్కని ఎవరి వయస్సును బట్టి వాళ్ళు ఎన్ని ఎకరాలు మింగేశారో ఆలోచించుకోండి. తినేసి ఏం చేసాం? ఎవడు కొంపో పీకాం, అగ్గెట్టాం వాడికి అంతే. ఎవడు భూమిలో ఆక్రమించాం, ఎవరినో తిట్టించుకున్నాం, ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్ళాం. మళ్ళీ ఇద్దరు కలిసి రామాలయానికి వెళ్ళి దండం పెట్టాం, కోర్టులో నెగ్గించమని. ఆయన ఆశ్చర్యపడి సీతకేసి చూస్తాడు. సీత వీడవడే తమ్ముడి మీద కేసు ఎట్టాడు, నెగ్గించమంటాడు, ఈ ఉపాయం నాకు తెలుసుంటే భరతుడి మీద ఓ రెట్టు బారేసేవాడిని కదా అంటాడు. మా పినతల్లి కైక మీద, భరతుడి మీద కేసేసేవాడిని, అనవసరంగా అడవులకు వెళ్ళాను నేను, ఇన్ని ఉపాయాలు మనుషులకు తెలుసులు కానీ నాకు తెలియదే అంటాడు ఆయన. మరి ఇద్దరు రామచంద్రమూర్తి గుళ్ళోకి వెళ్ళి కోర్టులో నెగ్గాలని దండం పెడతారు. ఆయన ఆశ్చర్యపోతారు, తమ్ముడి మీద కేసేసావా 1 ఎకరం భూమి గురించి, సిగ్గులేదా? రాముడి గుళ్ళోకి వచ్చి దండం పెడుతున్నా, నీకు రాముడు ఏమైనా అర్థమయ్యాడా? నిన్ను నెగ్గించే పని రాముడికి ఏమిటో, ఆయన తమ్ముడి మీద కేసేయలేదే. ప్రతి ఆచారాన్ని మన జీవితానికి అన్వయించుకోగలగాలి. రాముడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టడం ఏంటంటే, రాముడు కేసు పెట్టలేదుగా, నువ్వు అన్నదమ్ముల మీద పెట్టావు, అక్క చెల్లెల మీద పెట్టి ఇంత చేస్తే 6 ఎకరం పొలం కొంపలు అంటుకున్నా లేదా? నువ్వు బతకలేవా? ఆవిడ ఆడపడుచు కదా, ఇచ్చేయలేవా? ఈ త్యాగం కలగాలి. లేనప్పుడు ఇంకా హిందుత్వం, ధర్మం ఏమిటంటే ఎలా నిలబడుతుంది? మనం కొట్టుకు చచ్చాక. అందుకని అన్నం తింటున్నాం అంటే దైవ సేవ కోసం. దైవం అంటే సమిష్టి, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతడిండి మహా, శంకరాచార్య చెప్పిన మాట. జీవుడు దేవుడు వేరే ఏం లేదయ్యా, నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే స్వార్థం, జీవుడు కింద లెక్క. సమాజాన్ని గురించి ఆలోచిస్తే నువ్వు దేవుడి కింద లెక్క అని చెప్పారు శంకరాచార్య. ఇప్పుడు ఆలోచించి మనం దేవుడిగా ఉండిపోదామా, దేవుడు అవుదామా? ఎప్పటికైనా దేవుడు అవ్వాలి కదా, జీవుడిగా ఎలా ఉండిపోతామండి? జీవుడికి దుఃఖాలు ఉంటాయి, దేవుడికి ఉండవు కదా. దేవుడిగా అవ్వాలి కదా మనం. దేవుడిగా అవ్వాలంటే సమష్టి భావం పెంచుకోవాలి, విశాలత్వాన్ని పెంచుకోవాలి. కులాన్ని దాటి, మతాన్ని దాటి, ప్రాంతాన్ని దాటి, స్త్రీ పురుష భేదాన్ని దాటి, సమస్త భేదాలని దాటి ఆత్మరూపమైన ప్రపంచాన్ని చూడగలగాలి. అది సనాతన ధర్మంలో అంతిమ లక్ష్యం. దానికోసం ఇది. అందుకని మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు, చుట్టూ గోపబాలురు కూర్చున్నారు. అందరి దృష్టి ఎక్కడుందిట? కూర్చుండి వీక్షించుచుని కృష్ణుడిని చూస్తున్నారు అందరూ. అంటే మనం అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, పడుకున్నా, స్నానం చేస్తున్నా, ఏ పని చేసినా మన లోపలి దృష్టి భగవంతుడి మీద ఉండాలి. అంటే నామస్మరణ చెయ్యాలి. బట్టలు ఉతికిన బట్టలు ఆరేస్తున్నాం, ఆరేసిన బట్టలు మడతెట్టుకుంటున్నాం. కృష్ణారామ అనడానికి నష్టం ఏముందండి? ఇందాక మీరు ఎన్నోసార్లు శ్రీరామ జయరామ జయ జయ రామ అన్నారు, చాలా ఆనందం కలిగించింది నాకు. మీ ఇంట్లో ఏ పని చేసినా శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ చేయండి, ఎంత పుణ్యమో మీకే తెలుస్తుంది. ఇంటి దగ్గరికి రమ్మన్నా రాక్షస ఆలోచనలు రావు. రాముడు ఉన్న చోట రాక్షసులు ఉండరు ఖచ్చితంగా. రాముడు పుట్టిందే రాక్షస సంహారం కోసం. ఇంట్లో ఏ పని చేసినా మనకి పనులు చాలా విసుకొస్తూ ఉంటాయమ్మా. ఎందుకో తెలుసా? చచ్చిపోతున్నాయి, వంట చేయలేక, వంట ఒక్కటే అయిపోతే ఆ హాల్లో కాసేపు సోఫాలో పడుకోవచ్చు. ఇది వంట ఒక్కటే అయిపోతే అంటున్నావు, హాల్లో పడుకోవడం సుఖంగా భావిస్తున్నావు. ఎందుకు తల్లి? వంట పరాయి వాళ్ళ కోసం చేస్తున్నామనే భావన ఉంది మన మనస్సులో.
హాల్లో పడుకోవడం మన కోసం అనే భావన ఉంది, వంట కూడా మన కోసమే, ఆ తినేవాళ్ళు మనవాళ్లే అనే భావన ఉంటే వంట కూడా ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా. హాల్లో పడుకోవడం ఎంత ఆనందమో వంట గరిటె పెట్టి తిప్పడం కూడా అంతే ఆనందం. ఏ పని చేసినా అంతే ఆనందం. స్నానం చేస్తుంటే మన శరీరానికి మనం స్నానం చేస్తున్నామంటే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది. ఏదైనా తొందరగా ప్రయాణం చేయాలంటే స్నానం చిక్కగా ఉంటుంది. కానీ మన శరీరానికి మనం స్నానం చేయించట్లా, పరమశివుడి శరీరానికి అభిషేకం చేస్తున్నామని భావించాలమ్మా. అప్పుడు అది కార్తీక మాసం అభిషేకంలా ఉంటుంది. స్నానం ఆనందంగా ఉంటుంది. నువ్వు సబ్బు రాసుకున్న ఆనందం, సుగంధాలు పూసుకున్నా అన్ని పరమశివుడికే, నీకు కాదు. ఇక్కడ సమిష్టి భావనతో ఉంటే మనం ఆనందంగా ఉంటాం, వ్యష్టి భావనతో ఉంటే నీరసపడతాం. సమిష్టి భావన కోసమే కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు, అందరూ ఆయన్నే చూస్తున్నారు. సమిష్టి భావన కావాలంటే యావత్ సమాజాన్ని చూడాలంటే యావత్ సమాజ స్వరూపమైన భారతమాతను దర్శించాలి, భారతమాతను దర్శించాలి. అందుకే దేవతల మధ్యలో భరతమాత ఫోటో పెట్టారు. ఇది దేశం కోసం, ఇది దేశం కోసం. ఇంతకీ ఇంత కృష్ణుడి యొక్క చెలికాళ్ళందరూ తింటున్న పాత్రలు, బంగార పళ్ళాలు లేవు, వెండి పళ్ళాలు లేవు, ఏమీ లేవు. శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ ముచ్చటన్. కొంతమంది రాతి పలకలు తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి వాటి మీదే తిన్నారట. చాలు, వనభోజనంలో ఇంకేమిటి, రాయి శుభ్రంగా ఉంది, ఇది ఏమిటి అని తిన్నారట. అంతే శుభ్రంగా. తర్వాత నీళ్లు పోసేసరికి మళ్ళీ తోవాల్సిన పని చేయడం, మళ్ళీ పని మనుషులు, గొడవ ఏం లేదు ఇక్కడ. మళ్ళీ మాడ్యులర్ కిచెను, మళ్ళీ అందులో వెస్సెల్స్ పెట్టడం, నీళ్లు పంపడం, ఇన్ని గొడవలు లేవు ఇక్కడ. రాతి మీద తినడం వదిలేయడం అంతే. అక్కడ ఏమైనా మిగిలితే పక్షులు జంతువులు తింటాయి. కొందరు పల్లవములు చిగురాకుల్లోనే పెద్ద ఆకులు కొంచెం పెద్దవి వేసుకున్నారట. చిక్కుడాకులో పరవాన్నం తినే సంప్రదాయం ఉంది మనకి. రథసప్తం వస్తే అంతే చేస్తాం. రేపు వేసవకాలం వస్తే ముందు రథసప్తం వస్తుంది ఖచ్చితంగా. శీతకాలం ఎప్పుడు మొదలైందంటే చలి ప్రవేశించున అగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమి దినమున అని శ్రీనాథుడు కాశీఖండంలో ఉంటాడు. సరిగ్గా డేటు చెప్పాడు శ్రీనాథుడు. చలి ఎప్పుడు మొదలవుతుంది అంటే చలి ప్రవేశించున ఆగుల చవితి నాడు. ఎప్పుడంటే నాగుల చవితి దీపావళి వెళ్ళాక వచ్చే చవితి. అప్పటి నుంచి చలి ఎక్కువ అవుతుంది చూసుకోండి. ఇవాళ ఇది ఎప్పుడు వదిలిపోతుంది, మళ్ళీ వేసవి ఎప్పుడు వస్తుంది, సరిగ్గా మాఘమాసంలో రథసప్తం వస్తుంది. మెరయు వేసవి రథసప్తమి దినమున. అందుకే సూర్యుడిని ఆరాధన చేస్తాం. ఆవిడ చిక్కుడాకులో పరమాన్నం వండుకుని తింటామండి. ఏమి హిందూ ఆచారం, ఏమి హిందూ ఆచారం. రకరకాల మొక్కలలో ఉండే, ఆకులలో ఉండే ఔషధ గుణాలన్నీ మనకు అందాలి. అది పోషక విలువలు కావాలి. ఇది మొదటి ఆచారం. భౌతికత అంటారు దీన్ని. మానసిక ఆనందం. ప్రతి హిందూ ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం మూడు ఉంటాయండి. భౌతికం ఏమిటంటే చిక్కుడాకులో పరవాన్నం తినడంలో. ఈ గోపబాలకులు చిగురాకులు ఎందుకు పట్టుకున్నారు? చిక్కుడాకంటే చిగురే ఎంత ఉంటుంది, అందులో కొంచెం వేసుకుంటాడు పరవాన్నం అంతే. ఊరికే తింటాడు, మళ్ళీ తర్వాత పళ్ళెంలో తింటాడు. ఎందుకు వేసుకోవడం అంటే ముందు భౌతికం. ఆ చిక్కుడాకు సారం నీ ఒంటికి పట్టింది. పూర్వం తామరాకుల్లోనూ, ఇక్కడికి తెలంగాణలో ఎక్కువ మోదుగాకుల్లో అన్నం తింటారు. ఇక్కడ ఎక్కువ మోదుగాకులు విస్తలు తయారు చేస్తారు ప్రత్యేకంగా. ఇక్కడ ప్లాస్టిక్ బదులు ఇదెంత సంప్రదాయం అండి. పైగా మోదుగాకు విస్తళ్ళు మనమంతా వాడితే ఆ చెట్లు పెంచుతారు, వాటితో విస్తళ్ళు కుట్టేవాళ్ళు బతుకుతారు. ఉపాధి కల్పన అంటే అర్థం అది. మనం చేయొచ్చు ఉపాధి కల్పన. ప్రభుత్వం వారిని చేయమంటే ఏ ప్రభుత్వమైనా ఉపాధి కల్పన చేయరు. నీకు 2,000 ఇస్తా, నీకు 3,000 ఇస్తా, నీకు 10,000 ఇస్తా, నాకు ఎప్పుడు సింహాసనం ఇచ్చేయి అంతే లెక్క. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలు రద్దు చేసి ఉపాధి కల్పన పెడితే మొత్తం 2 రాష్ట్రాలనే మించిన దేశంలో ఉండవు. ఉపాధి కల్పన వాళ్ళు చేయక్కర్లేదండి, మనం చేయగలం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞగా ఇంటికెళ్ళి మోదుగాకుల్లోనే తినాలని నిబంధన పెట్టుకోవడమా. తెలంగాణలో దారిద్ర్యం అనేది ఉండదు, దారిద్ర్యం అనేది ఉండదు. మోదుగాకు రసం మన ఒంటికి పట్టింది. ఆ చెట్లు పెంచుతారు, ఆ విస్తళ్ళు కుట్టుకునేవాళ్ళు బతుకుతారు. వీధుల్లో తిరిగి ఆడవాళ్ళు అమ్ముకుంటారమ్మా. ఎంత ఆదాయం వాళ్ళకి, అది ఎన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. మనం ఇవాళ ఫ్యాషన్ల పేరు మీద ఏదో ఇనప మొక్కలు, స్టెయిన్లెస్ స్టీల్ కంచాల్లో ఏదో తాత తిన్నాడు, మనవడు తిన్నాడు, 3 తరాలుగా అదే వెధవ కంచం. ఇరువు అంటే దరిద్రం కూడా, అందులోనే తింటామే. పోనీ వెండి కంచాల్లో ఏమైనా తిన్నావా? అంత యోగం లేదే. మనకి భయం కదా, పట్టుకుపోతారేమో. నిన్నే పట్టుకుపోతాడు యమధర్మరాజు. అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎంతసేపు పట్టుకుపోతారనే భయం ఒకటి వెధవ సంత. అక్కడికి శరీరాన్ని ఎవడో పట్టుకుపోవడం అన్నమాట. ఇది శాశ్వతం. ఇక్కడ వెండి కంచం ఉందంటే పెట్టేసుకోవాలి, బంగారపు ఆభరణాలు ఉన్నాయంటే పెట్టేసుకోవాలి శుభ్రంగా. ఎందుకంటే రేపటి కొంటాం ఉండవా, ఎందుకు వచ్చిన గొడవ పెట్టేసుకున్నాం, అయిపోయింది అంతే.
ఎప్పుడు పెట్టుకోకుండా బ్యాంకులో పెట్టామనుకో, ఎలాగ అన్నీ బ్యాంకులోనే ఉన్నాయి, ఆవిడ బోనైపోయింది, ఆవిడ బ్యాంకులో లేదు, మరి ఏం చేయమంట? మనుషులు పెట్టే లాకర్లు ఇంకా రాలేదు, అన్నీ బ్యాంకులో ఉన్నామన్నా ఈవిడ వెళ్ళిపోయింది. ఏం చేస్తారమ్మా? పట్టు చీరలు అన్నీ కప్పండి, వరుసగా 50 చీరలు కప్పుతారు, కట్టుకోలేదు మరి నువ్వు అమాయకురాలా. అవేదో రోజు కూడా కట్టేసుకుని ఉంటే శుభ్రంగాను అమ్మాయ అన్నీ కట్టేసుకున్నావు, ఏం పర్వాలేదు, ఇంక పట్టు చీరలు ఉన్న ఒకటే పోయిన ఒకటే. ఉన్నది అనుభవించాలి కదా, మనమేనా అనుభవించాలి, ఎవరికైనా దానం ఇవ్వాలి, మనము అనుభవించాం, ఎవరికి దానం ఇవ్వం. ఏం చేస్తామండి? తేనెటీగలు తీసుకొచ్చి తేనె గూట్లో పెడతాయి, ఏం చేస్తాం? మనుషులు పట్టుకుపోతారు, చేస్తే ఎవరికి తేనెటీగలకు దక్కవు, ఎవరో తెచ్చి మనుషులకు ఇచ్చినట్టుగాను మనం ఏం చేస్తున్నామండి? పరాయి వాళ్ళకి ఇస్తున్నాం, పట్టుకెళ్ళి మనం అనుభవించకుండా. అనుభవించడం ఎప్పుడు ప్రకృతి. తింటే బంగారపు పళ్ళెంలో తినేవాడు, ఇందాక చెప్పిన పద్యం రాసిన శ్రీనాథుడు తింటే బంగారపు పళ్ళెంలో తినేవాడు, లేకపోతే తామరాకులో పెట్టమనేవాడు. మా ఇంట్లో బంగారపు పళ్ళు, ఏం పర్వాలేదమ్మా, తామరాకులో పెట్టు, అరిటాకులో పెట్టు, మోదుగాకులో పెట్టు అనేవాడు. ఉంటే బంగారపు పళ్ళెంలో పెట్టమనేవాడు. అంచేది ఐశ్వర్యం ఉంటే బంగారపు పళ్ళెల్లో, వెండి పళ్ళెల్లో తిందాం, లేకపోతే తెలంగాణ అంతా మోదుగాకుల్లో తింటే కొన్ని వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుందండి. మన ఆచారాలని పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు గమనించండి, మోదుగాకులో తినడం, చిక్కుడాకులో పరవాన్నం తినడం భౌతికంగా ఆరోగ్యం, మానసికంగా ఇంత చిన్న ఆకులో పరవాన్నం పట్టింది చూడడానికి ఎంత బాగుందో. సరిగ్గా ప్రళయకాలంలో మొత్తం అంతా మహాసముద్రం అయిపోతే చిన్న మర్రి ఆకు మీద బాలకృష్ణుడు అలాగే ఉంటాడమ్మా. అదే చిక్కుడాకులో పరవాన్నం రహస్యం. ఇంత చిక్కుడాకులో పరవాన్నం చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో, రేపు మొత్తం 14 లోకాలు ప్రళయంలో కలిసిపోయాక మొత్తం మహాసముద్రం ఒక్కటే మిగిలాక అందులో చిన్న మర్రియాకు మీద బాలకృష్ణుడు ఒక్కడే. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని ఆకు మీద శిశువు అలా అల్లాడుతూ ఉంటాడమ్మా. అక్కడ ఆ దృశ్యం మనకి చిక్కుడాకులో కనపడుతోంది పరవాన్నంలో. ఇది మానసిక కోణం. ఆ పర్యావరణం, ఆరోగ్యం భౌతికం, ఇది మానసికం. ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? తినడానికి పెద్ద పెద్ద కంచాలు అక్కర్లేదురా, కొంచెం తింటే ఇది చాలు. అంటే నువ్వు పెద్ద ఆధ్యాత్మికత కావాలంటే ఊరికే పెంచుకోకు వ్యవస్థని, ఎక్కడికెక్కడ తగ్గించే. చిక్కుడాకులో తిన్నా పరవాన్నం కదా, అది పవిత్రంగా ఉంది కదా, తియ్యగా ఉంది కదా. నీ జీవితంలో ఆస్వాదన, అనుభూతి తియ్యగా ఉందా లేదా అది ముఖ్యంగానే. పెద్ద ఆకులో తినడం, గిన్నెడు పరవాన్నం వండుకోవడం ముఖ్యం కాదురా. నాలిక మీద రుచికి చిక్కుడాకులో పరవాన్నం కూడా చాలు అని ఒక సంతృప్తి భావన ఆధ్యాత్మికం. ఇది హిందుత్వం. ప్రతి ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. అందుకే వాళ్ళు చిగురాకులు, పెద్ద ఆకులు, రాతి పలకలు, అంతేకాదు కొన్ని రకాల పెద్ద పువ్వులు ఉంటాయి, పువ్వు రేకులే ఏకంగా కంచవంత ఉంటాయి ఏకంగా, అటువంటివి పెట్టుకుని వాళ్ళు తింటూ ఉన్నారట. అలాంటి వనభోజనాలు మనం సాగించుకోవాలి. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులందరూ చక్కగా కలగలుపుగా ఉండి మాట్లాడుకుంటూ హాయిగా తినాలి. ఇందులో ఒక రహస్యం చెబుతా. పోతన గారు గొప్ప వర్ణన చేస్తాడు. అందరూ కూర్చుని అలా తింటూ ఉంటే, అందరూ రకరకాల వాళ్ళు ఉంటారు కదా, అందరికీ దైవభక్తి జ్ఞానం ఉండాలని ఉందేమిటి? కూర్చున్నప్పుడు పిల్లల చేష్టలు ఎలా ఉంటాయి? పైగా వీళ్ళు ఏమి తింటున్నారు? ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పదార్థాలు తింటున్నారు. స్విగ్గీ జొమాటో వాడికి ఆర్డర్ ఇవ్వలేదు శ్రీకృష్ణుడు, ఒక 100 మందికి పంపేయి అని చెప్పలేదు. ఇక్కడ ఎవరింటి దగ్గర నుంచి తెచ్చుకున్నది వాళ్ళు తింటున్నారు, అంతే కదా. తెచ్చిన పదార్థాలు రకరకాలు ఉంటాయి కదా, పక్కన కూర్చుని తింటుంటే ఏమనిపిస్తుంది పక్కవాడికి? వీళ్ళ అమ్మ మిఠాయి వేసింది, మా అమ్మ వేయలేదు ఇక్కడ అని వాడు ఎటో చూస్తుంటే వీడు మిఠాయి లాగేస్తాడు పక్క నుంచి. మామూలే. అలాగ ఒకడు తెచ్చుకున్న భక్ష్యాలు, మిఠాయి ఉండలు లాంటివన్నీ పెట్టుకుని తింటుంటే అరిసెలు అన్నీను, పక్కవాడికి కాంక్ష పుట్టి వాడు పథకం పన్నట్టు. ఏమిటి? కృష్ణుజోడు మనుచు కికురించి కృష్ణుజోడు మనుచు కికురించి పరుమ్రోలి మేలి భక్ష్యరాశి మెక్కునొకడు. ఒకడేం చేసేట పెద్ద పథకం పన్ని పక్కవాడిని, రే కృష్ణుడు చూడరా ఎంత అందంగా ఉన్నాడా, నెమలిపించింది చూడరా, మెళ్ళం హారం చూడరా, అయ్యి బాబు వాళ్ళ అమ్మ ఎన్ని బంగారపు ఆభరణాలు పెట్టిందిరా అంటే వీడు అమాయకంగా కృష్ణుడిని చూస్తూ అలా ఉండిపోయేట, మై మరిచిపోయి. ఈ లోపు వాడు వీడి విస్తట్లో మిఠాయి ఉండ లాగేసేట. అది పోతన గారి వర్ణన. ఇందులో తత్వం ఏమిటండి? యువతల వాడు ఏమనుకున్నాడు? మిఠాయి ఉండ తిన్నవాడు, నేను వాడిని మాయ చేసి మిఠాయి ఉండ తిన్నా, కృష్ణుని చూడమని చెప్పా, వాడు కృష్ణుని చూస్తూ ఉండిపోయాడు, నాకు మిఠాయి ఉండ తిన్నా. ఎంత అమాయకుడండి! వీడికి మిఠాయి ఉండ తగ్గింది, వాడికి 14 లోకాలు పాలించే కృష్ణ పరమాత్మ దక్కాడు. వాడు అదృష్టం.
ఎవడదృష్టవంతుడు. ఈ మిఠాయి అంటే ఎంతసేపు ఉంటుందండి? 1 నిమిషంలో అయిపోతుంది. తర్వాత లోపలికి వెళ్ళాక అది మంచిదైతే బాగానే ఉంటుంది, అందులో ఏదైనా కల్తీ కలిసిందనుకో చచ్చి ఊరుకుంటాడు వీడు. విషాహారం అని. ఆయనకి కుష్ఠుడి కేసు చూసేవాడికి విషాహారం సమస్య లేదు, అమృతాహారమే. అందుకని ఏదో వీడు మోసం చేశానని వీడు అనుకుంటున్నాడు కానీ, వాడిని కుష్ఠుడిని చూడమని చెప్పి మిఠాయింటలన్నీ నేను తినేసి అనుకుంటున్నాడు కానీ వీడు మోసం చేయాల. నిజానికి మోసపోయాడు. ఆ మిఠాయిండ తినడం మానేసి, దాన్ని ఆశించడం, పరుల సొమ్ము ఆశించడం మానేసి ఆ కుష్ఠుడి కేసి ఈయనే కనుక చూడగలిగితే ఎంత అద్భుతమైన దర్శనం అది. అంతిమంగా మన భోగభాగాలన్నీ భగవద్ దర్శనానికి ఉపయోగపడాలి. లేనప్పుడు ఇది దండగా. దాన్నే మనకి సనాతన ధర్మంలో వేదంలో చెబుతారు, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథాక మా గృధ కశ్యస్విద్ధనం. సరిగ్గా పోతన గారి పద్యానికి మూలం ఈశావాస్య ఉపనిషత్తులో ఉంది. ఈశావాస్యమిదం సర్వం, ఈ కనిపిస్తున్న జగత్తంతా, యత్ శ్రూయతే శృణ్వతే వా, యత్ శ్రూయతే పశ్యతి వా, యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతేపి వా తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. నువ్వు చూస్తున్నది వింటున్నది అంతా ఒకే ఒక స్వరూపం. దాని పేరు శివుడు అంటావా, నారాయణుడు అంటావా, పార్వతి అంటావా, అయ్యప్ప స్వామి అంటావా, గణపతి అంటావా, నీ ఇష్టం. అంతిమంగా నువ్వు నేను కూడా అదే అని మన ధర్మం చెబుతుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు, ఈ జగత్తులో కొంచెం అని ఎంత సూక్ష్మంగా నువ్వు చూసినా చూస్తున్నది భగవంతుడే. భగవంతుడు లేని చోటు లేదు. తేన త్యక్తేన భుంజీథాక, నువ్వు అన్నం తింటున్నా సరే ఆయన తినగా మిగిలిన దాన్ని తింటున్నానని భావించి, అందుకే నైవేద్యం పెడుతున్నాం మనం. అన్నం దగ్గర కూర్చొని నైవేద్యం ఎందుకు పెడతామంటే, పరమేశ్వర ఇది నీకు సమర్పణం, ఆయనకి సమర్పించిన తర్వాత మనం తింటున్నామంటే ఒక రకంగా ఎంగిలి తింటున్నట్టే కదా. కానీ దేవుడు ఎంగిలండి, తప్పేముంది? దేవుడు ఎంగిలి కదా, దేవుడికి పెట్టకుండా ఎలా తింటాం ఏదైనా? ఇది నీకు ముందు సమర్పిస్తున్నా, నువ్వు రుచి చూశాక నేను తింటున్నా. అది దేవుడికి నైవేద్యం పెట్టిన అన్నం అనుకోండి, అది ప్రసాదం అవుతుంది. తిరుపతి లడ్డు అవుతుందమ్మా, యాదగిరి స్వామి లడ్డు అవుతుంది, అది మామూలు అన్నం కాదు అది. అప్పుడు మనం వంక పెట్టాం, అంతే కదా. అన్నంలో ఏవో చిన్న తేడాలు ఉంటాయి. ఓసారి కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, ఓసారి కొంచెం కారం ఎక్కువ అవుతుంది. అలా వండావు ఇలా వండావు అనకూడదు, ఎందుకంటే అది దేవుడి ప్రసాదం. నోరు మూసుకుని తినేయి. నోరు మూసుకుని తినడం సాధ్యం కాదు కాబట్టి నోరు తెరిచి తిను, అంతే. నోరు మూసుకుని అంటే మాట్లాడకుండా అని అర్థం. అంతేకాని వంకలెట్టకూడదు, ఎందుకంటే వండిన వాళ్ళు ఎవరో అలివేలు మంగాదేవి, నువ్వు మాట్లాడద్దు ఎక్కడ. ఏమైనా తేడా ఉంటే సున్నితంగా చెప్పు. పదార్థంలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఏమిటి ఇవాళ నువ్వు చేసినట్టు లేదు, పక్కింటి ఆవిడ ఏమైనా ఇచ్చిందా అనాలి. లౌక్యం, అనుభవం మీద చెబుతున్నాను ఈ మాట. ఆవిడే చేయొచ్చు, లోపం ఉండొచ్చు, కానీ ఏమిటి ఇలా అయింది అన్నామనుకో, వెళ్ళండి పాలమూరులో పెడతారు ఎవరో, నేను ఎందుకు ఇక్కడ అంటారు వెంటనే. ఇక్కడ మరి రోజు పాలమూరులో ఎవరు పెడతారండి? ఓ రోజు వస్తే యాదిరెడ్డి గారు పెడతారు, రెండో రోజు వాళ్ళ అన్నయ్య గారు పెడతారు, నలుగురు అన్నదమ్ములు అయిపోయాక అయిపోయింది ఇంటికి వెళ్ళండి అంటారు. 10 రోజులు ఉంటే పెడతారేంటి? రోజు పెట్టేది ఆవిడే కదా. అందుకని లోపం ఉన్నా సరే చెప్పాలంటే ఎలా ఉండాలి? ఏమిటి ఇవాళ నువ్వు వండినట్టుగా లేదు శారద, పక్క వాళ్ళు ఎవరైనా పంపించారా అంటే ఆవిడ కూడా అనుకుంటుంది, అవు ఏదో ఈయనకి నచ్చలేదు మొత్తం మీద అని. ఏదో నువ్వు వండితే ఇలా ఉండదు కదా అంటే, ఓ ఏదో తేడా ఉందన్నమాట అని తెలుస్తుంది కదా. ఎప్పుడు ఎలాగే వండుతున్నావు, మేము అమ్మేలాగే నేర్పింది అంటే మధ్యలో ఆవిడ ఎందుకంటే ఎప్పుడో పోయినావిడే. మనం వీళ్ళందరినీ లాక్కొస్తూ ఉంటాం సంసారంలోకి, అందుకే మన సంసారాలు బాగుండవు, గొడవలు అయిపోతూ ఉంటాయి. ఒక చిన్న విషయానికి మొత్తం దశాపరేషాం దశపూర్వేషాం అని 10 తరాలు అటు 10 తరాలు ఇటు లాక్కొచ్చేసి దెబ్బలాడుకుంటే గొడవలు అవ్వండి. ఎప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, సమస్యల పరిష్కారం కావాలంటే హాల్లో ట్యూబ్ లైట్లా ఆలోచించకూడదు, చేతిలో టార్చ్ లైట్లా ఆలోచించాలి. హాల్లో ట్యూబ్ లైట్ ఉంటుంది గమనించండి, అన్నిటి మీద పడుతూ ఉంటుంది అది, అంతే కదా. టార్చ్ లైట్ ఉందనుకోండి, టు ది పాయింట్, ఖచ్చితంగా ఒక కేంద్ర బిందువు మీదే పడుతుంది. సమస్య పరిష్కారం కావాలంటే ఆ సమస్య గురించి ఆలోచించాలి, దానికి చిలవలు పలవలు చేర్చకూడదు, అది లెక్క. హాల్లో ట్యూబ్ లైట్లా ఆలోచించద్దు, చేతిలో టార్చ్ లైట్లా ఆలోచించు. ఏ విషయంలో తేడా వచ్చిందో అదే మాట్లాడు, దానికి ఏది కలపద్దు తీసేయద్దు, అదే మాట్లాడు. ఇది ఒక్కటే. ఒకవేళ అవతల వాళ్ళు కలిపిన నేను అలా అనలేదు, నేను అన్నది ఈ ఒక్క విషయం గురించి అన్నాను, అది ఒక్కటి సరి చేసుకుంటే అద్భుతం అంటే సరి చేసుకుంటారు. నువ్వు మొదటి నుంచి ఇంతే 25 ఏళ్ల బట్టి ఇంటే గొడవలు అయిపోతాయి. అలా ఉండరు కదండి ఎవరు, అలా ఉంటే మనం కూడా ఉండలేం కదా. కానీ అనవసరంగా అక్కడ వచ్చేది అహం,
ఏదో ఒకటి అనాలని మనకుంది కాబట్టి పెంచేస్తాం దాన్ని. అంచేది హాల్లో చూబులేట్లా ఉండద్దండి సమస్యల విషయంలో. మనిషి సమస్యలను పరిష్కరించాలంటే విషయాల మీద దృష్టి ఎప్పుడు హాల్లో చూబులేట్లా ఉండవు. అది అన్నిటి మీద పడుతుంది. దేని మీద పడిందో మనం చెప్పలేం. టార్చ్ లైట్ ఉందనుకోండి, ప్రత్యేకంగా ఒక బిందువు మీద పడుతుంది. ఆ బిందువు మీదే దృష్టి కేంద్రీకరించు, సమస్య పరిష్కారం. ఆ ఒక్కదాని గురించే మాట్లాడు, రెండోది చేర్చద్దు అసలు. ఇంకా అప్పుడు అందరం హాయిగా ఉంటాం. దానికే ఇక్కడ చెబుతున్నాడు ప్రత్యేకంగా. ఎవరు మోసపోయారండి? అవతలవాడు మిఠాయిండలు తిన్నవాడు మోసపోయాడు, కృష్ణుని చూసినవాడు మోసపోలేదు ఇక్కడ. అందుకని మన దృష్టి ఎప్పుడు భగవంతుడి మీద ఉండాలి, పదార్థాల మీద కాదు. అందున ఈవేళ మరి మీరు అన్ని రకాల పదార్థాలు తిని ఉంటారు. వనభోజనం అంటే లెక్క కదా. గారెలు బూరెల ఆవడలు కమ్మని పప్పును అబునేయున్, గారెలు బూరెల ఆవడలు కమ్మని పప్పును అబునేయున్, సారెకు సారెకున్ కొసరి చక్కగా వడ్డన జేయు మిత్రులున్, సారెకున్ కొసరి చక్కగా వడ్డన జేయు మిత్రులున్, ధీరమణీయ సారమును దీపిల చేసెడి చారు, ధీరమణీయ సారమును దీపిల చేసెడి చారు, కాదు సాంబారు లభించనంట, కాదు సాంబారు లభించనంట, వనభాజన భోజన వేళలందునన్. భోజనం అంటే ఇవన్నీ ఉండాలి. నేను శాకాహారం గురించి చెప్పాను, మాంసాహారం గురించి మనకంత తెలియదు, మన్నింతురుగాక. అయినా వనభోజనాల్లో అవి పెట్టరుగా, గొడవలేదు. గారెలు బూర్లు ఆవళ్ళు మన పిండి వంటలు గమనించినా సనాతన ధర్మం యొక్క మూలతత్వం అర్థమవుతుంది. గారెలు గమనించండి, గారెలు ఏ రుచిలో ఉంటాయండి? గారెలకు రుచి లేదు, మీరు గమనించండి. గారెలు రుచి ఉండదు కానీ తింటాం. బూరుకో రుచి ఉంది, అది తీగ ఉంటుంది. బూరులో ఎవడు ఏమీ నంచుకోకూడదు. మహా అయితే దానికి ఒక కన్నం పెట్టి నెయ్యి వేయాలి, తర్వాత అరకరం అమ్మేయాలి, అది వేరే విషయం. పైగా ఒక బొగ్గకో బూరి సరిపోవాలి లెక్క. తిండి అంటే ఇది అలా తినగలిగిన వాడు ఎవడన్నాడు ఇప్పుడు? ఒక బూరి ఇలా పెడితే బొగ్గ సరిపోవాలి. బూరు బొగ్గలు అంటారు, గారి బొగ్గలు అరిసి బొగ్గలు అనరు. అది అంతే, బొగ్గకి బూరు లెక్క. అసలు మనకి స్వాతంత్రం రావడానికి బూరే కారణం అండి. గాంధీ గారి తర్వాత, స్వాతంత్రం ముందు బూరే. ఎందుకంటే ఆయన వైస్రాయ్ ఉండేవాడు లార్డ్ మౌంట్ బాటన్. ఓ పెళ్ళికి వెళ్ళేట, అక్కడికేమో ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, చక్కగా తిండి పుస్తున్నవాడు మహానుభావుడు. అక్కడ బూర్లు వడ్డించారు. పెళ్ళిలో బూర్లు వండుతారు, బూర్లు లేకపోతే పెళ్ళేలాగా బూర్లు. ఈయన కూర్చున్న ఆయన శుభ్రంగా దానికి కన్నం పెట్టాడు, నెయ్యి చేశాడు, నొక్కెత్తున్నాడు. ఒక 16 నొక్కేసాడు అప్పటికే. ఈ మౌంట్ బాటన్ గారికి అర్థం కాల. వాట్ ఇస్ దిస్ అన్నాడు. బూరే అన్నాడు. బురి, వాట్ ఇస్ బురి అన్నాడు. ఆయనకేం తెలిస్తే కదా. ఈయన తీసుకున్నాడు, ఈయన దగ్గర వేసిన దాన్ని తీసి ఈయన ఏమిటో ఇలా ఒలిచాడు. ఏదో బూరి తినడం చేతకపోవడం అంటే ఒలిచాడు. ఒలగడం ఏంటి? మొక్కజొన్న పొత్తు ఒలిచినట్టు ఒలిచాడు. ఒలిస్తే లోపల పూర్ణం కనపడింది. ఈయనకి అనుమానం, హౌ ఇట్ వెంట్ ఇంటూ దిస్ అన్నట్టే. ఇంగ్లీష్ మీడియం చెబితే ఎలాగే ఉంటాయి తెలివితేటలు. ఆ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందో ఈయనకి అర్థం కాల. అందుకని వాటి చూస్తుంటే పూర్ణం అంటే మామూలు పూర్ణం కాదు. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని బ్రాహ్మడు ఉపన్యాసం ఇచ్చి ఉపనిషత్తు చదివి, ఈ పూర్ణం అక్కడ పూర్ణం నీకేం తెలుస్తుంది, ముందు లాగించు అన్నాడు. అంతే, ముందు రుచి చూడు, పూర్ణం సంగతి తర్వాత. ఈ పూర్ణం మొత్తం ఉపనిషత్తులో పూర్ణమా అన్నాడు. ఆ పూర్ణం ఓకే, హౌ ఇట్ వెంట ఉంటూ తీస్తుంటే నాకు మాత్రం ఏం తెలుసు, లోపలికి నొక్కేయడమే తెలుసు అన్నట్టే. మా ఆవిడని అడిగి చెబుతానులే ఎలా వెళ్ళిందో. దానికో ప్రక్రియ ఉంటుంది. దానికో మైదా పిండి లెక్క, శనగపిండి ఇలా ఉండవు. దానికో అరిటాకు, దాని మీద నూనె నెయ్యి వేయడం, దాన్ని ఇలా చాపడం, మైదా పిండి సాగదీసి ఇలా పెట్టడం, దాంట్లో పూర్ణం పెట్టడం, 4 ఇలా ఇదంతా ప్రక్రియ వీడికి తెలిస్తే కదా. హౌ ఇట్ వెంట ఇంటూ దిస్ అంటే నాకు తెలియదు అన్నట్టు. అప్పుడు మౌంట్ బాటన్కి భయం వేసింది. ఇండియన్స్ చాలా ప్రమాదకరమైన మనుషులు, దేంట్లో ఏది పెట్టి నొక్కేస్తారో తెలియదు అని వెంటనే విక్టోరియా మహారాణికి లేఖ రాశాట. నేను అనుభవంతో చెబుతున్నానమ్మా, వీళ్ళకి తొందరగా స్వాతంత్రం ఇచ్చి మనం వెళ్ళిపోవడం మంచిది, వీళ్ళు మన బూరిలో పెట్టి నొక్కేస్తారని చెప్పి. అంచేత స్వాతంత్రం రావడానికి గాంధీ గారు ఎంత కారణమో, కాంగ్రెస్ నాయకులు అంతా ఎంత కారణమో, త్యాగాలు చేసిన వాళ్ళు ఎంత కారణమో, మన పూరి కూడా అంత కారణం. బూరె అలా అట్టిపెట్టండి, గారె దానికి రుచి ఉండదండి. భారతం గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వినండి మీరు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఎందుకు? భారతానికి గారెలకి ఏం సంబంధం అండి? బూరెలు తినకూడదా? అరిసెలు తినకూడదా? చెక్కినాలు తినకూడదా? ఎన్ని బాగుంటాయి. గారె ఎందుకు చెప్పారు? గారెకి ప్రత్యేకమైన రుచి ఉండదు. అల్లపచ్చని నంచుకుంటే కారంగా ఉంటుంది,
బెల్లం పానకం నంచుకుంటే తీయగా ఉంటుంది, అన్నం పరవాన్నం నంచుకుంటే మరో రకంగా ఉంటుంది, నువ్వు పొడి కానీ కారప్పొడి కానీ నంచుకుంటే మరో రకంగా ఉంటుంది, చారులో గారి ఒక రుచిలో ఉంటుంది, పెరుగులో గారి ఒక రుచిలో ఉంటుంది, సాంబార్లో గారి ఒక రుచిలో ఉంటుంది. పాకం గారెలేం చేస్తారు పూర్తి తేనె పానకంలో, ఆ రుచి వేరుగా ఉంటుంది. దేంట్లో నంచుకుంటే దాని రుచి గారికి వస్తుంది. భారతం కూడా ఎవరు చదివితే వారికి కావలసింది అందిస్తుంది, అందుకని తింటే గారి. ఏది కావలసిన వాడైనా సరే భారతం చదివితే వాడికి కావలసిన మెటీరియల్ అందేస్తుంది. ఒకటి కోపం చాలా ఎక్కువ, అందరూ కోపం కోపం అంటారు, అసలు కోపం ఉండాల్సిందే అంటే రైట్. పద్యాలు చదువుకో. ప్రకటిత కోప వేగమన పద్మ దళాయత నేత్రములు ప్రజానక తరళీలదాల్చే అరుణద్యుతునుజ్జతమై త్రిశాఖమై భృకుటి లలాట దేశమున బోల్చే త్రికూట తటిన్ త్రిమార్గగానుకృతి ప్రపంచన ప్రియతనూజునకు అంతకమూర్తిగచ్చటన్. కీచుకుని చంపే ముందు భీముడు ముఖం ఎలా ఉందంటే ఇంత పద్యంలో చెప్పాడు తిక్కన గారు. అర్థం చెప్పాలంటే అరగంట పడుతుంది చెప్పను. అది రౌద్రం అంతే, అది రౌద్రం అంతే. భీముడు కోపం వచ్చింది. ప్రకటిత కోప వేగమన పద్మదళాయత నేత్రముల్ భయానక తరళీలదాల్చే అరుణద్యుతిని ఉద్యతమై త్రిశాఖమై భృకుటి లలాట దేశమున బొల్చే త్రికూట తటిని త్రిమార్గగానుకృతి ప్రభంజన ప్రియతనూజునకు అంతకమూర్తిగచ్చటన్ అని నన్నయ్య గారు చెప్పాడు భీముడు కోపాన్ని. అదే తిక్కన గారు చెప్పవలసి వస్తే ద్రౌపదిని సభలోకి లాక్కొస్తున్నట్ట కీచకుడు. మంటెత్తిపోయింది భీముడికి భర్తగా, కానీ వంటవాడు ఏం చేయడానికి వీల్లేదు. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే మామూలుగా కాదుట. నేలయు నింగియు తాళంబులగ చేసి ఏపున రేగి వాయించి ఆడ అన్నట్ట. నేలయు నింగియు తాళంబులగ చేసి ఏపున రేగి వాయించి ఆడ. నేల ఒక తాళం చిప్ప, ఆకాశం ఒక తాళం చిప్ప. మామూలుగా భజన చేసేవాళ్ళు చూడండి, పెద్ద పెద్ద తాళాలు పట్టుకుని భజన చేస్తారు. ఓం హరా శంకరా అంటే మొత్తం పాలమూరు దాటి పెరుగుమూరు వరకు మజ్జిగమూరు వరకు వినపడాల్సిందే, తిరుగులేదు. ఇంకా మైకులు అవసరం లేదు. పెద్ద పెద్ద తాళాలు, ఆ తాళాలు చెప్పడానికి అందరూ వచ్చేస్తారు అక్కడికి, ఏదో జరుగుతుందని. అలాగ భీముడికి ఎంత కోపం వచ్చిందంటే భూమండలం మొత్తం ఒక తాళం చిప్ప, ఆకాశం మొత్తం ఒక తాళం చెప్ప, ఈ రెండు కలిసి వాయించాలందరూ నాకు వీడిని మధ్యలో పెట్టి నొక్కేయాలి అనుకున్నాడు. అంత కోపం వచ్చింది. ఇది రౌద్రరసం. రౌద్రరసం కావాలంటే అంతే. అలాగే శృంగార రసం, కరుణ రసం, హాస్యరసం అన్నీ ఉంటాయి. అదే భీముడు కిమ్మీరుని చంపుతాడు. కిమ్మీరుని చంపుతాడు, చంపి అంటాడు కిమ్మీరుడా పోరా అన్నట్టు. ఎవడో వచ్చాట అక్కడికి. ఏమండి వీడిని ఎవడో చంపేశారంటే ఏం లేదు, బకాసురుణ్ణి వేసేసాం కదా ముందు, వీడు అన్నగారి వాడు నన్ను వచ్చి బకాసురుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. నేను చెప్పలేని చూపిస్తానని చెప్పాను, ఓ గుద్దు గుద్దాన్ని పైకి పోయాడని చెప్పాడు వాడు. అది భీముడి లైఫ్ స్టైల్, జీవన శైలి అలా ఉంటుంది. మాట చెప్పడు, కొట్టేస్తాడు అంతే. మా అన్నగారు బకాసురుని చంపావు కదా, ఆయన ఏడి అన్నట్టు. తెలియదు భీముడని తెలియదు. ఏడి మీ అన్నగారు ఎక్కడున్నాడో అక్కడికి నేను పంపిస్తా, చెప్పడం కాదు లొకేషన్ పెడతా అన్నట్ట. లొకేషన్ ఎలా పెట్టాడు, పట్టుకుని ఒక గుద్దు గుద్దాడు, దెబ్బకి అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి ఆ బకాసురుడు తమ్ముడు కిమ్మీరుడికి లోకంలో ఎక్కడ బకాసురుడు కనపడకపోవడం వల్ల ఈయన పెట్టిన లొకేషన్ పెట్టాడు కదా, గుండెల్లో గుద్దు దెబ్బకి అక్కడికి వెళ్ళిపోయాట. ఇది హాస్యరసం, ఇది హాస్యరసం. భీముడు గుద్దితే అలా ఉంటుందని చెప్పడం. హనుమంతుడు తమ్ముడు కదా, ఇంకోలా ఎలా ఉంటుంది? ఇలాంటి నవరసాలు ఉన్న భారతానికి మన వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పిన పేరు ఏమిటంటే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఒక్క మాటలో చెప్పేశారండి భారతం గొప్పదనం అంతా. ఇంత చక్కగా చెప్పినవాడు ప్రపంచంలో తెలుగువాడు ఒక్కడే. మన పిండి వంటలు అన్నిట్లో అంత గొప్పతనం ఉంది. గారెలు బూరెల ఆవడలు కమ్మని పప్పును అవునేయున్. పప్పుని మనం వేళాకోళం మాట చేసాం. ఎవడైనా తెలివితేటల వాడు లేనివాడు ఉంటే ఆడో మొద్దపప్పు, నీకు తెలియదు మొద్దపప్పు గురించి. 325 అష్టావధానాలు 10 శతావధానాలు చేసి ఒక సహస్రావధానంలో ఇంతమంది 1000 మంది విద్యార్థులు కాదమ్మా విద్వాంసులు కూర్చుంటే 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు చెప్పి 21వ రోజున ఉదయం నుంచి సాయంత్రంలోగా 1000 పద్యాలు అప్పగించామమ్మా. మొద్దపప్పు కారణం మమ్మల్ని ఆక్షేపిస్తే మేము ఊరుకుంటామేంటి? ముద్దపప్పు కారణం. మేము ముద్దపప్పు తింటే మామూలుగా తినం, గర్వంగా చెబుతా. శుభ్రంగా ముద్దపప్పు బాగా కలిపి మధ్యలో గుంట చేసి గుంట నిండేలా నెయ్యి వేస్తాం, అరెకరం అమ్మేస్తాం, అది వేరే విషయం. అది అమ్ముతాం. తినడానికి కాకపోతే ఎందుకు బతుకు? శుభ్రంగా తినాలి. ఎందుకో తెలుసా? సైన్స్, ప్రోటీన్ మాంసకృత్తులు అంటారు, పప్పులో ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణులు మాంసాహారం జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళడం దోషం కూడా ఖచ్చితంగా అవసరం లేదు. మాకు అది అవసరం లేదు.
మొత్తం చికెన్ తినండి, మటన్ తినండి, పలావ్ తినండి, ఏం తినండి, అవన్నీ మాకు పప్పులో ఉన్నాయి. అందుకే బ్రాహ్మణులు తలుచుకుంటే మొత్తం 82 పన్నాలు ఎలా చేత్వర్జేత్వాయవస్థోపాయవస్థ సవిత అని ఇంత పొడికి ఇలా చదువుతాడు. ఇంతకన్నా త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని నాభిలోంచి స్వరం వచ్చేలా బ్రాహ్మణుడు వేదం చదువుతున్నాడంటే ముద్దపప్పు నెయ్యి మా ఇంటి పేరమ్మ, అనుమానం ఏం లేదు. ఇక్కడ పప్పు తినాలి, పైగా మొహమాటం లేకుండా చెబుతున్నా. శాకాహారం తినేవాళ్ళు పప్పే ముందు తినాలి, మాంసాహారం తినేవాళ్ళు మాంసం కూరే ముందు తినాలి. ఎందుకంటే 12:30-1 గంటకి పేగులు కరకరలాడుతూ ఉంటాయి. భోజన రహస్యం తెలిస్తే భగవంతుడు రహస్యాలు కూడా తెలుస్తాయి. కరకరలాడుతూ ఉంటే ఇలా క్లచెస్ అంటారా, అలా ఉండి వెయ్యి నొక్కెత్తం వెయ్యి అంటూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వు చారు పులుసు పోయకూడదు, వాటికి సరిపోదాం. ఎదవ తిండట. ముద్దపప్పు వేయాలి, లేదా శుభ్రంగా చికెన్ మటన్ వేసాయి, శుభ్రంగా నలగొట్టి తిని నా ఆకలి తీరు, ఇక నీకు కావాల్సింది తిను. అప్పుడు నెమ్మదిగా నువ్వు పచ్చడే పులుసు మజ్జిగ తినలేత మారాయి. ఎప్పుడు బాగా ఆకలి మీద ఉన్నప్పుడు అరగడం కష్టమైన పదార్థం తినాలి. ముందు అరగడం కష్టమైన పదార్థం తినాలి. విద్యార్థులైనా అంతే. పరీక్షలకు తయారవుతుంటే కఠినమైన సబ్జెక్టు తెల్లారకట్ట లేచి చదవాలి. పొద్దున్నే ఇదేమిటి అనద్దు, అప్పుడే చదవాలి. శుభ్రంగా స్నానం చేసి కూర్చుని చదివితే ఆ కఠినమైంది కూడా మనస్సుకు ఎక్కుతుంది. పైగా ఆ కఠినమైంది కాస్త అర్థమైపోయింది అనుకోండి, తర్వాత తేలిగ్గా చదువుకోవచ్చు. తెలుగు పద్యాలే కదా, సోషల్ మ్యాప్ పాయింటింగే కదా అన్న ధైర్యం ఉందే ఈ కఠినమైన దాన్ని కూడా అర్థం చేయించేలా చేస్తుంది. నీకు తేలిగ్గా ఉంది కదా అని తెలుగు పద్యాలో సోషల్లో చక్రవర్తుల గొడవలో ముందు చదివి సాయంత్రానికి మ్యాథమెటిక్స్ అట్టి పెట్టుకున్నాం అనుకో, బుర్రపాడైపోతుంది. ఎందుకంటే అది ఉంది, అది సముద్రం అని పెద్ద నెత్తి మీద పెద్ద బరువు పెట్టుకున్నాక ఎక్కదది. ముందు ఆ కఠినమైన దాన్నే ఎదుర్కోవాలి. ఎప్పుడు కూడా సమస్య ఏదైతే ఇంట్లో ఉందో ముందు ఆ సమస్యను మనం ఆహ్వానించాలి, దాన్ని పరిష్కరించాలి. సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. లోపల ఆహారం ఎప్పుడు ముద్దపప్పు పడాలి. మాంసం కూడా అవసరమైన చోట ఆ వృత్తుల్లో ఉన్నవాళ్ళు అవి తినచ్చు. హిందూ ధర్మం తప్పని చెప్పలేదు దాన్ని, కానీ ముందు తినాలి. ఎందుకంటే అరగాలి కాబట్టి. తర్వాత తేలిగ్గా ఉండే పదార్థాలు తిను. అలాగే గారెలు, బూర్లు, ఆవడలు, కమ్మని, పప్పు, నెయ్యి అంతకంటే గొప్ప విషయం. పైగా వడ్డించేవాళ్ళు ఎప్పుడు భోజనాల్లో నేర్చుకోవాలి. ఈ మధ్య కొన్ని పెళ్ళిళ్ళ విందులు గడుతూ ఉంటే నా బోటికాడ కాస్త జిహ్వచాపల్యం ఉన్నవాడికి ఇబ్బందిగా ఉంది. వాడు ఒక్క బూరే వేస్తాడు. అది కూడా బూరి కాదు, గోళిక్కాయ ఎంత ఉంటుంది. అది బూరి అంటే ఎలా అంటారో నాకు ఇంతే. అది ఒకటేసి రెండోది ఏమయ్యా అంటే తిండిపోతును చూసినట్టు చూస్తాడు వాడు. నువ్వు వేసింది బూరి కాదు, ఎంత ఉంది అది, అది రెండోది అడగకూడదా? నేను తినేదే అది. ఎందుకని వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా తినేవాళ్ళు మొహమాట పడతారు. విచిత్రంగా కొన్ని పెళ్ళిళ్ళ విందుల్లో వడ్డించేవాళ్ళు మొహమాట పడుతున్నారు. కర్మ. ఎవడు మొహమాట పడాలి? తినేవాడు పడాలి. వడ్డించేవాడు ఏమంటారా అండి తింటారన్నాడు. ఇంకేం తింటావు ఇక్కడ? నువ్వే అలా మాట్లాడుతుంటే శుభ్రంగా తినడానికి వెయ్యాలి. అప్పుడు నేను మొహమాట పడాలి, నువ్వే మొహమాట పడుతున్నావు అంటే అవతల వాళ్ళు అలా చెప్పారు, చూసుకోండి, జాగ్రత్తగా బిల్లు రాకుండా చూసుకోండి. లేకపోతే ఎందుకు వస్తుందండి? ఇల్లాలు స్వయంగా వడ్డించినప్పుడు ఏ తెలుగు ఇంట్లో ఈ దరిద్రం లేదండి. క్యాటరింగ్లు వచ్చాయండి అమ్మాయి, వాళ్ళకి మర్యాదలు తెలియవు. వాళ్ళకి మర్యాద ఎక్కడి నుంచో ఎవరినో పిలిపిస్తారు. పైగా ఈవేళ మన కర్మ కొద్దీ ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు వడ్డిస్తున్నారు. వారికి బూరీ తెలియదు, గారీ తెలియదు. వాడి భాష వేరు, మన భాష వేరు. వాడికి బూరి అంటే మనం ముందే జేబులో పెట్టుకొని చూపించాలి. దిస్ ఈజ్ కాల్డ్ బూరి. అప్పుడు వాడేమనుకుంటాడు, ఈయన బూరి జేబులో పెట్టుకున్నాడని చెబుతాడు. అక్కడికి ఇదో కర్మ వచ్చింది భాష రాక. వడ్డించేవాడు మొహమాట పడతాడు, తినేవాడు పడాలి. కానీ శుభ్రంగా వడ్డించాలి, హాయిగా తినాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ తినే దరిద్రం ఉండకూడదు. అక్కడ అన్నిటికంటే గొప్ప ఆహార పదార్థం తెలుగు వాళ్ళకి ఏమిటో తెలుసా? ధీరమణీయ సారమును దీపిల చేసెడి చారు. బుద్ధి వైభవం పెరగాలంటే, పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే చారు రోజు వండి పెట్టండి అమ్మా. ఇంకేం అక్కర్లా. చారులో 16 పదార్థాలు ఉంటాయి. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు, ఇంగువ, ఇంత 4 ఎండుమిరపకాయలు, అవసరమైతే పచ్చిమిరపకాయలు, 16 పదార్థాలు ఉంటాయండి. పసుపు, యాంటీబయాటిక్. చారు. పైగా వండుకోవడం తేలిక. మాకు బ్రాహ్మణులలో మాకు తప్పదమ్మా, నెలకు 3 రోజులు మేము స్వయం పాకం చేసుకోవలసిందే. మా ఇబ్బందులు మాకున్నాయి. అప్పుడు మా అమ్మ ఏం చెప్పేదంటే, ఏముందిరా చారెట్టుకోరా అనేది. ఎలా పెట్టాలమ్మా? చారు పెట్టేదేమిట్రా, వేడి నీళ్ళు ఉడకబెట్టు, ఇంత పసుపై పోపుల డబ్బా ఉందిగా, ఆ డబ్బాలో ఉన్నవని అందులో బారై వదిలిపోయిందని చెప్పింది. అయిపోయింది చారు. పరమరుచిగా ఉండేది, పరమరుచిగా. ఆ చారు ఎంత గొప్పదో తెలుసా? జ్ఞాపక శక్తిని పెంచుతుంది, బుద్ధిని చురుగ్గా చేస్తుంది. కాకపోతే అందులో నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక బొట్టు వేసుకోవాలి, పోసేయకూడదు. ఇలాగా నెయ్యి ఎప్పుడు వేసుకోవాలి, పోసుకోకూడదు.
పోసుకుంటే కొవ్వు పెరుగుతుంది, బొట్టేసుకుంటే బుద్ధి పెరుగుతుంది. ఘృతేన వర్ధతే బుద్ధికి. ఇవాళ పిల్లలకి రకరకాల జ్ఞాపక శక్తి పోవడానికి ప్రధాన కారణం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎవరూ ముట్టుకోవట్లేదండి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి బాలకృష్ణుడు తిన్నట్టే శుభ్రంగా తినాలి, మూతికి పూసుకోవాలి, పక్కవాడికి పోసేయాలి. అప్పుడే తెలివితేటలు పెరుగుతాయి. ఎంతసేపు అమ్మేసుకోవడం కాదు, అన్నీ పట్టుకెళ్ళి శుభ్రంగా పిల్లలు తినాలి. అప్పుడు వాళ్ళకి కొవ్వు పెరగదమ్మా, బుద్ధి పెరుగుతుంది. ఘృతేన వర్ధతే బుద్ధికి. నెయ్యి బాగా తిన్నవాడికి చురుకైన బుద్ధి వస్తుంది. చారులో నెయ్యి వేస్తా. ఇంకో రహస్యం చెబుతాను. చారులో చేదు పదార్థాలు కొన్ని వేస్తారు, ఆవాలు వేస్తారు, చాలా చేదుగా ఉంటాయి. ఇంగు వేస్తారు, మరీ చేదు. ఇంగు ఒక్కసారి ఇంత తిన్నామంటే 3 రోజులైనా వాసన పోతుంది. ఇంగువ కట్టిన గుడ్డ అంటారు. జీలకర్ర కూడా కొంచెం కారంగానే ఉంటుంది, కానీ చారులో వేస్తే అన్నీ రసమయమైపోయాయి. ఇంగువ బాగానే ఉంది, ఆవాలు బాగానే ఉన్నాయి. అంటే ఇంగువ, ఆవాలు వేసిన చారు రసమయం చేసుకుని తినడానికి, తాగడానికి అలవాటు పడినవాడు జీవితంలో కూడా చేదుని, దుఃఖాన్ని తట్టుకుంటాడమ్మా. ఖచ్చితంగా దాన్ని రసమయం చేసుకుంటాడు. ఏ చారులో బెల్లం లేదా, తీగలేదు. అలాగే చేదు ఉంది, కారం ఉంది, వగరు ఉంది, అన్నీ ఉన్నాయి. జీవితంలో కూడా నవరసాలు ఉంటాయి. దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, శృంగారం ఉంటుంది, కరుణ ఉంటుంది, హాస్యం ఉంటుంది, అద్భుతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కలిపి కొట్టరా కావేటి రంగా, అది చారు. లేదు కాదు సాంబారు. ఈ పద్యం నేను వనభోజనాలు జరిగినప్పుడు కాకినాడలో ఒక చోట చెబుతుంటే ఆశువుగా ధీరమణీయ సారమును దీపుల చేసెడి చారు అన్నాను నేను. పక్కైన ఎవరో కాదు సాంబారు అనడానికి, చారు పెట్టలా, సాంబారు పెట్టారు. నాకెంత సమయస్ఫూర్తి ఉందంటే భగవంతుడి దేవల్ల ఆయన చెప్పిన పదాన్ని పద్యంలో పెట్టా. చారు కాదు సాంబారు. సరిగ్గా 4వ పాదంలో సరిపోయింది. సరస్వతి కటాక్షం అంటే ఇది రకారప్రాసతో. ధీరమణీయ సారమును దీపుల చేసెడి చారు కాదు సాంబారు లభించనంట వనభాజన భోజన వేళలందులన్. ఇవన్నీ తినడం ఎందుకండి? మనం తిని ప్రపంచం నుంచి నేనేవో తిన్నాను అని చెప్పడానికి కాదండి. అన్నం తినే సమయంలో ఎవ్వరు ఇంటి ముందుకు వచ్చినా సరే మనం తినడం మానేసినా వారికి పెట్టాలండి. అది హిందూ సంప్రదాయం, అది హిందూ సంప్రదాయం. ఏ కులం అనేది కూడా చూడొద్దు, ఏ కులం అనేది కూడా చూడొద్దు. ఇంటి ముందు మనిషి ఉన్నాడు అంటే నాన్న అన్నం తిన్నావా అని అడగాలి. దానికి ఉదాహరణ మన హిందూ సంప్రదాయంలో రంతిదేవుడి కథ. మహారాజు, మహాయజ్ఞాలు చేసినవాడు. రాజులు అప్పటి వయస్సు ప్రకారం 60 ఏళ్ళు దాటగానే వాళ్ళంతటా వాళ్లే పీఠాలు వదిలేసేవారు, ఇంకా మళ్ళీ ఉంచుకునేవాళ్ళు కాదు అక్కడ. అప్పటి సంప్రదాయం ప్రకారం పెద్ద భార్య పెద్ద కొడుకు అప్పగించేసేవారు. చట్టం స్పష్టంగా ఉంది, అక్కడికి మళ్ళీ తేడా ఉండదు. ఇంకా అప్పగించేసేవారు. అప్పగించిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండడం, అన్నింట్లో వేలెట్టడం ఉండదండి. అదే ఆనాటి రాజుల సంస్కారం. అందుకే పరిపాలన బాగుంది. రఘువంశం, సూర్యవంశం, చంద్రవంశం ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటే వాళ్ళకి స్వార్థం లేదు. 60 ఏళ్ళు దాటగానే 2 మట్టి పిడతలు పట్టుకుని భార్యతో సహా వెళ్ళిపోయేవారు వానప్రస్థానికి. అది కూడా సంప్రదాయం ఏం చెప్పింది తెలుసా? భార్యని బలవంత పెట్టద్దు, ఆవిడని వస్తే రమ్మను. లేదు ఆవిడ ఇంకా నాకు మనవరాల ముక్కు తొడవాలని ఉందునాకంటే శుభ్రంగా గొడ్డెచ్చి తుడుచుకోమని చెప్పు, నువ్వు వెళ్ళిపో. ఇది బలవంత పెట్టి. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం, వైరాగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కోసారి భార్యకి బాగా వైరాగ్యం, జ్ఞానం ఉంటాయి. మీరాబాయికి గొప్ప భక్తి ఉంది, వాళ్ళ ఆయనకి ఏమీ లేదు, పప్పు వేసుకుని పులుసు వేసుకుని తినడం తప్ప. సక్కుబాయికి గొప్ప జ్ఞానం ఉంది, వాళ్ళ ఆయనకి ఏమీ లేదు. ఏం చెబుతారండి ఆ విషయాలు? ఎవరికైనా ఉండొచ్చు, ఎవరికైనా లేకపోవచ్చు. స్వేచ్ఛ. వానప్రస్థాశ్రమం 60 ఏళ్ళు దాటాక భార్యకి భర్తకి స్వేచ్ఛ. వస్తే కూడా తీసుకెళ్ళు, లేకపోతే ఆయన్ని కొడుకులకి కూతుళ్ళకి అప్పగించేసి నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఆవిడ కోసమని మళ్ళీ నువ్వు ఉండక. మళ్ళీ సహేంద్ర తక్షకాయ స్వాక అని తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా వచ్చినట్టు పడాలి ఈ చెరసాల్లో. వదిలించుకుంటే రంతిదేవుడు వెళ్ళిపోయాడు. వానప్రస్థం అంటే ఏంటో తెలుసా? ఇంత మహా వైభవాలు అనుభవించిన రాజు, రథ గజ తురగ పదాతి బలాలతో, ఇంద్రభవనాలతో మహాభోగాలను అనుభవించిన రాజు భార్యతో సహా రంతిదేవుడు అడవుల్లోకి వెళ్ళి తిన్న పదార్థాలు ఏమిటో తెలుసా? పళ్ళు. మధ్యాహ్నము పళ్ళే, రాత్రి పళ్ళే. 2 పళ్ళు, మళ్ళీ 3వది పనికిరాదు. అది కూడా రాలిన పండు. పండు రాలగొట్టకూడదు, అది దోషం. రాలగొట్టకూడదు, రాలిన పండు. రాలిన పండు దొరక్కపోతే దొరికే వరకు వెళ్ళడమే. దారిలో పాము కరిస్తే చచ్చిపోవడమే, లెక్కలేదు. ఇంకా దానికి ఏం ఆలోచన ఉండదు. ఇంకా వానప్రస్థం అంటే అంతే, సన్యాసం ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అందుకే అలాంటి ఆశ్రమాన్ని కావాలని స్వీకరించి రంతిదేవుడు అక్కడ భార్యతో సహా ఉంటే పాపం 3 రోజుల పాటు వాళ్ళకి పళ్ళు దొరకల. 3 రోజుల పాటు దొరకల. 4వ రోజున వెతగ్గా 2 పళ్ళు దొరికాయి. ఆ 2 అక్కడ పెట్టుకుని
అక్కడ కూడా ప్రాణ యస్వాగ అపాన యస్వాగ అని భగవంతుడికి నైవేద్యం పెట్టి భార్యాభర్త ఇద్దరు చెరువు పండు తిందాం అనుకుంటుంటే ఒక ఆటవికుడు వచ్చి అయ్యా ఆకలవుతోంది అన్నాడు. ఈ 2 పళ్ళు ఆయనకి ఇచ్చేసాడు. భార్య ఆటంకం చెప్పాలా, మనం తినడానికి లేవు ఆయనకి ఇస్తారేమిటి అనలేదమ్మా. భార్య అంటే అంతే, ఇచ్చేయండి దానికేముంది, మనం ఉంటే ఉంటాం పోతే పోతాం, అవతల వాడు ఆకలి ముఖ్యం కదా. ఇచ్చేసాడు, పళ్ళు ఇచ్చేసాడు. అప్పుడు నీళ్లు ఉన్నాయి, పోనా నీళ్లు తాగుదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఒక పుల్కసురు అంటారు, అడవుల్లో ఉండేవాడు ఒకడు వచ్చి అయ్యా నాకు ఆకలి అవుతుంది, ఇంత అన్నం ఉంటే పెట్టండి అంటే, అన్నం వీళ్ళకే లేదు, పళ్ళు లేవు, ఎక్కడి నుంచి పెడతారండి నీళ్లు తప్పితే. కానీ రంతిదేవుడు అతిథిని వెళ్ళమని అనలేదు. ఏమన్నాడో తెలుసా, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్ననమాంచి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా. పుల్కసా ఆ వ్యక్తి కోసం, దీనుడైన అతని ఆకలి తీర్చడం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడమ్మ. పైగా ఏమంటాడంటే అన్నము లేదు, అన్నం లేదయ్యా, పళ్ళు కూడా లేవు, కానీ వెళ్ళమని అనలేదు. కొన్ని మధురాంబువులున్నవి, మంచి రుచికరమైన నీళ్లున్న, నీళ్ళకి రుచి ఏమిటండి పాపం పిచ్చి మనిషి, నీళ్ళకి రుచి ఏమిటి, బాగున్నాయంటే కానీ ఆయన తాగడు కదా. మున్సిపాలిటీ నీళ్ళు ఉన్నాయంటే వద్దులేండి ఏమైనా రోగాలు వస్తాయని పోతాడు అక్కడి నుంచి. అలా అనలేదు. మధురాంబువులున్నవి చాలా తీగా ఉంటాయ్యా. ఇక్కడ సెలయేట్లో మా ఆవిడ ఇప్పుడే చెంబు నిండా పట్టుకొచ్చింది, మా మహారాణి, అవి తాగవయ్యా. మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా అని ఏమంటున్నాయంటే, శరీరధారులకు ఆపద వచ్చిన, శరీరం ధరించిన ఏ ప్రాణికైనా ఆపద వస్తే మనిషి అన్నవాడి కర్తవ్యం ఏమిటంటే తాను తిని పడుకోవడం కాదు, వారి ఆపదల క్రన్నన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. వారికి అన్నం పెట్టి వస్త్రాలు ఇచ్చి వారికి సుఖాలు కల్పించడం కంటే వేరే ఏం లేదంటే, అప్పుడు ఆ పుల్కసుడు అన్నట్ట, రాజా అంత వైభవం అనుభవించావు, ఉన్న పళ్ళు కూడా ఎవరో పట్టుకుపోయారు, ఉన్న నీళ్లు నాకిస్తానంటున్నావు, మరి నీ ప్రాణం ఎలా నిలబడుతుందయ్యా అంటే, హిందూ చక్రవర్తి చెప్పిన జవాబమ్మా, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా. శ్రీమన్నారాయణమూర్తి నాకు దిక్కు. ఈ నీళ్ళు ఎవరిచ్చారు, ఇంతకుముందు పళ్ళు ఎవరిచ్చారు, అసలు ఈ శరీరం ఎవరిచ్చారు, ఆ రాజ్యం ఎవరిచ్చారు, ఆయనే నా ప్రాణాలు ఉండాలనుకుంటే ఇంకో 2 పళ్ళు ఇస్తాడు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. ఇదమ్మా నా జాతిని పరిపాలించిన మహారాజుల చరిత్ర. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి రాజులను చూపించమనండి ఎక్కడైనా. ఒక మనిషి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు రంతిదేవుడు, ఒక గోవు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు దిలీప చక్రవర్తి. పోనీ మనిషి అంటే ఎప్పుడోప్పుడు ఉపకారం చేస్తాడేమో అనుకోవచ్చు, గోవు అంటే సాధుజీవి కదా అనుకోవచ్చు. ఒక పావురం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడు నా దేశాన్ని పాలించిన శిబి చక్రవర్తి. ఏమి దేశం ఇది, ఏమి దేశం ఇది, ఏమి దేశం ఇది, ఎటువంటి దేశాన్ని ఎటువంటి స్థితికి తీసుకొచ్చామంటే, ఎన్ని 100 కోట్లు సంపాదించినా ఇంకా సంపాదించుకుందామే కానీ నేనున్న ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా, నా కులంలో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా, అనగలిగిన కుల పెద్దలు ఉంటే నేను నమస్కారం చేస్తున్నాను. కుల సంఘాల వాళ్ళు దయచేసి ఆ ప్రతిజ్ఞ చేయండి, మా కులంలో పేదరికం ఉండద్దు, నేనుంటా, నా ఆస్తి పంచిస్తా సాటి కులం వాళ్ళందరికీ అనడం లేదండి. కార్పొరేషన్ పెట్టి, చైర్మన్ పెట్టి గవర్నమెంట్ని ఫండ్స్ అడుగుతారు. ఇక్కడ ఆలోచించండి, ఈ ప్రభుత్వం కాదు, వెళ్ళిపోయిన ప్రభుత్వం కాదు, రేపు రాబోయే ప్రభుత్వం కాదు, దేవేంద్రుడు పరిపాలించిన అన్ని కార్పొరేషన్లకి డబ్బులు ఇవ్వలేడమ్మా ఎవడో. ఇక్కడ ఎవరేం చేయలేరు కదా, ఎవరేం చేయలేరు. మన బుద్ధుల్లో మార్పు రావాలి. మన బుద్ధుల్లో మనం కుల సంఘం పెట్టాం, ఖచ్చితంగా కులం వాళ్ళు బాగుండాలంటే కులంలో ఉండే కోటీశ్వరులంతా దానం చేయొచ్చు కదా, ఎవరు చేయరండి, గవర్నమెంట్ చేయాలి. మనం ఎందుకు లీడర్లై ఓట్లు వేయించుకోవడానికి. ఈ ఆలోచనలో మార్పు రావాలమ్మా. చాలా తెగించి ధైర్యంగా మాట్లాడుతున్నా. నాకు భగవంతుడి మీద నమ్మకం.
మనుషుల్లో మార్పు రావాలి. నీ కులంలో పేదరికం ఉందంటే కులం పెద్దగా నీకు అది అవమానం. నీ ఊళ్ళో పేదరికం ఉందంటే ఊళ్ళో పెద్దవాడిగా నీకు అది అవమానం. రంతిదేవుడు అలాగే భావించాడు. ఒక మనిషి కోసం ప్రాణత్యాగం చేసిన వాడు రంతిదేవుడు. ఒక గోవు కోసం ప్రాణత్యాగం చేసిన వాడు దిలీప్ త్యాగానికి సిద్ధపడ్డాడు శిబి చక్రవర్తి. ఇంకా ఆశ్చర్యం నా దేశ చరిత్ర, హిందూ దేశ చరిత్ర. ఒక విషపు పురుగు పాము ప్రాణాన్ని కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడు విద్యాధర చక్రవర్తి, జీమూత వాహనుడు. ఖచ్చితంగా ఇది మన చరిత్ర, ఇది మన చరిత్ర. ప్రతి ప్రాణి బాగుండాలి, ప్రతి ప్రాణి బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది హిందూ సంప్రదాయం, ఇది హిందూ సంప్రదాయం. నువ్వు తినగానే సరిపోలేదు, నలుగురికి పెట్టావా? ఇది చాలా ముఖ్యమైన మాట. ఇంకొక మాట, వనభోజనాల సందర్భంలో అందరూ హిందువులకు హిందుత్వం కోసం, భగవంతుని కోసం వచ్చారు కాబట్టి ఇంతమంది హిందువులం ఒక్కచోట కలిశాము అంటే కులం పేరు మీద ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం ఈ రోజే, ఈ క్షణమే మనస్సులోంచి పోగొట్టుకోవాలండి, మనస్సులోంచి పోగొట్టుకోవాలి. మాటల్లోంచి పోవడం కాదమ్మా. నన్ను కులం పేరుతో తిట్టారు అనేటువంటి కేసు పాలమూరు పోలీస్ స్టేషన్లో వినబడద్దమ్మా, పాలమూరు పోలీస్ స్టేషన్లో వినబడద్దు. ఏ కులాన్ని అవమానించే హక్కు మనకి లేదు. ఎవరు కింద వాళ్ళు కాదు, ఎవరు పైన వాళ్ళు కాదు. ఇదివరకు రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు. శిరస్సులోంచి ఎవరో పుట్టారు, ఛాతీలోంచి ఎవరో పుట్టారు, ఊరువుల్లోంచి ఎవరో పుట్టారు, పాదాల్లోంచి ఎవరో పుట్టారు. పాదాల్లోంచి పుట్టారు 4వ జాతి వారంటే అర్థం ఏమిటండి? ఆ పాదాలకే బ్రాహ్మణులు సహా, రాజులు సహా నమస్కారం చేస్తున్నారు కదా. అంటే పెద్ద కులాల వాళ్ళందరూ వాళ్ళకి నమస్కారం చేసినట్టే కదా. అనుమానం ఏదైనా ఉందా? అనుమానం ఏదన్నా ఉందా? ఈ భావం తెలియకే కదా మేము పాదాల్లో ఎందుకు పుడతాం, మీరు తలలో ఎందుకు పుట్టారు. ఏమిటి మాటలు అర్థం లేకుండా ఒక శరీరంలోంచి అలా పుట్టుకొస్తారా? సమాజానికి 4 వర్ణాల వారు అవసరమే, 4 వృత్తులు అవసరమే. ఇవాళ అన్ని వృత్తులు పోయేయండి, అన్ని చదువులు పోయేయండి. ఒకటే భాష ఇంగ్లీష్, ఒకటే విద్య ఇంజనీరింగ్, ఒకటే వృత్తి సాఫ్ట్వేర్, ఒకటే దేశం అమెరికా. నమశివాయ. మొత్తం అన్నీ ఒకటే అయ్యేయండి. నాశనమైంది దేశం ఇవాళ. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు. ఒక మాట చెబుతున్నా, దయచేసి గుండెల్లో నాటుకునేలా ఆలోచించండి. నన్ను మీరు ఏమనుకున్నా మంచిదే, నేను స్పష్టంగానే చెబుతా. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉందమ్మా. సంథింగ్ లింక్ ఈజ్ దేర్ బిట్వీన్ దీస్ టూ. ఈ దరిద్ర పాశ్చాత్య సంస్కృతి మన ఇళ్లల్లో ప్రవేశించి విడాకులకు కారణమవుతోంది. అక్కడ ప్రతి ఒక్కరూ వారి స్వేచ్ఛ, వారి హక్కులు, వారి ఆదాయాలు, కుటుంబం ఎవరికి అక్కర్లేదు. ఆడదానికి అక్కర్లా, మొగాడికి అక్కర్లా. ఈ దరిద్రపు సంప్రదాయం అమెరికా నుంచి వచ్చింది మనకి. మన పిల్లల్ని అక్కడికే పంపిస్తున్నామంటే సిగ్గుందా మనకేమన్నా? అసలు పైగా గొప్పలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎవరైనా మీ దగ్గర మా అబ్బాయి అమెరికాలో ఉన్నారంటే దయచేసి ఓ మాట మాట్లాడండి. అంత కర్మే వచ్చింది, పాలమూరులో ఉద్యోగాలు లేవా అని అడగండి అమ్మా, దెబ్బకి మారిపోతుంది. అవునా అమెరికాలో ఉన్నాడా? ఏమిటో మా వాడికి వీసా రాలా. వద్దమ్మా ఈ దరిద్రపు మాట. మా వాడు విదేశాల్లో ఉన్నాడు, అంత కర్మే వచ్చింది, ఇక్కడ ఏం దొరకలేదా అని అడగండి. విదేశాలకు వెళ్ళడం ఆగిపోవాలి ఖచ్చితంగా. పాలమూరు వాళ్ళు పాలమూరులోనే ఉండాలి, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదులోనే ఉండాలి, తెలంగాణ ప్రజలందరూ తెలంగాణలోనే ఉండాలి. మరో రాష్ట్రానికి వెళ్ళే అవసరం వారికి రావద్దు. ఇక్కడే ఉపాధి కల్పన జరగాలి. అది మన వల్లే జరగాలి, ప్రభుత్వాలు కాదు, వేరే విషయం. అది ప్రభుత్వాలు కూడా తోడ్పడితే మంచిది. ఎలా జరుగుతుంది? అన్ని కులాల వాళ్ళని గౌరవించినప్పుడు జరుగుతుంది. వాళ్ళ పిల్లని మనం చేసుకోక్కల్లా, మన పిల్లని వాళ్ళకి ఇవ్వక్కల్లా. కానీ భుజం మీద చెయ్యేసి మాట్లాడడానికి అభ్యంతరం ఏముందండి? 4వ జాతి వాళ్ళ గురించి, శూద్రుల గురించి వసుచరిత్ర మహాకావ్యంలో రామరాజ భూషణుడు భట్టుమూర్తి ఎంత బాగా చెబుతున్నాడో తెలుసా? వాళ్ళు ఎంత గౌరవించాల్సిన మనుషులు అంటున్నాడు ఆయన. బలి చూడామణులైన విష్ణు పదజుల్, బలి చూడామణులైన విష్ణు పదజుల్, పాటించు ధాన్యంపు తిప్పలు, పాటించు ధాన్యంపు తిప్పలు, చంద్రామృత సాంద్రశేఖమున పై మోసులెత్తంగా, చంద్రామృత సాంద్రశేఖమున పై మోసులెత్తంగా, తత్కలమాంకోరపు పెంపు మేయు నెల జింకన్, తత్కలమాంకోరపు పెంపు మేయు నెల జింకన్, సారెవారించు సారెవారించు వారలతో బొట్టువు గంగ, వారలతో బొట్టువు గంగ, పద్మముఖ నిర్యద్భృంగ నాదార్భటిన్. ఎంత అందమైన వర్ణనో చూడండి.
రైతులు ఎలా ఉంటారంటే, మరి శూద్రులంతా రైతులే కదండి, వ్యవసాయ కుటుంబాలు కదా. కాపులు అంటారు, శూద్రులు అంటారు, 4వ జాతి అంటారు, ఏదన్నా కమ్మవారు, రెడ్లు, వీళ్ళందరూ పూర్వం వ్యవసాయం చేసేవారు. అంతా వ్యవసాయ కుటుంబాలు. వ్యవసాయదారులకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు మన కావ్యాల్లో అంటే, బలిచూడామణులైన విష్ణు పదజులు బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంటారట వాళ్ళు. ఎందుకని విష్ణుపాదాల్లోంచి పుట్టారు కదా. విష్ణుపాదం ఎక్కడుందండి? బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంది. అంచేత 4వ జాతి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే విష్ణుమూర్తి పాదాల్లో ఉంటారు, బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంటారు. ఎక్కడ తక్కువ చేశారండి? ఎంత ఉన్నత స్థానం ఇచ్చారు. వాళ్ళు పంటలు పండించారట. ఇవాళ తెలంగాణలో గొప్పగా చెప్పుకోవాలి ఈ మాట మనం. ఇదివరకు 4 ఎకరాలు పండడం అంటే చాలా కష్టంగా ఉండేది. అవి ఇవి వేసుకుని చేసేవారు. మీకేం కాదండి, ఈవేళ గోదావరి జిల్లాల వారితో సమానంగా అంతకంటే ఎక్కువగా కూడా మీరు ధాన్యాన్ని పండిస్తున్నారు. నేను సాటి తెలుగువాడిగా అసూయపడ్డం లేదమ్మా, ఆనందిస్తూ ఉన్నా. ఉభయ రాష్ట్రాలు బాగుండాలి మేము కోరుకునేది అంతే. ఎంత పంట పండుతోందండి ధాన్యం ఈవేళ, ఎంత పంట. ఇదివరకు చూశారా ఇదంతా? ఈ ధాన్యపు తిప్పలు ఏమయ్యాయంటే కుప్పలు వేస్తారు కదా, అవి ఎలా ఉన్నాయో చెబుతున్నాడు కవి రామరాజభూషణుడు భట్టుమూర్తి చమత్కారంగా. పాటించు ధాన్యంపు తిప్పలు, కుప్పలుగా పేర్చాట ధాన్యం. ఎంత ఎత్తున్నాయో తెలుసా? ఆకాశం అంత ఎత్తున్నాయట. మరి కవిత్వం కదా. ఆకాశం అంత ఎత్తుంటే ఏం జరిగిందిట గమ్మత్తుగాను? చంద్రామృత సాంద్రశేఖమన చంద్రుణ్ణి తాకుతున్నాయట. తెలంగాణలో పండిన ధాన్యపు రాసులు చంద్రుణ్ణి తాకుతున్నాయట ఏకంగా. అప్పుడు చంద్రుల్లో ఏముంటుంది? అమృతం ఉంటుంది కదా. ఆ అమృతం ధాన్యం మీద కురిసిందిట. అమృతం కురిస్తే ధాన్యం ఏమవుతుంది? మొలకెత్తుతుంది కదా. వెంటనే ధాన్యం మొలకెత్తింది ఇక్కడ. మరి ఇది ధాన్యం అమ్మడం కోసం గొడవలు పోసి ముందు పెడితే వానొచ్చి మొలకెత్తట్లా, అలాగే చంద్రుని అమృతం కురిసేసరికి ధాన్యం మొలకెత్తిందిరా. మొలకెత్తినప్పుడు కొత్త సమస్య వచ్చింది పైన. ఏమిటి? చంద్రుల్లో లేడి ఉంటుంది, జింక. శశాంకుడు అంటారు కదా, మృగాంకుడు అంటారు కదా. ఆ జింకకి గడ్డి వరకలు కావాలి. ఇక్కడ ధాన్యం మొలకెత్తింది కదా అని ఆ మొలకలను మేసేయడం మొదలెట్టిందిట జింక, చంద్రుల్లో జింక. అప్పుడు కంగారు పుట్టిందిరా. ఎవరికండి? చంద్రుడికి కాదు, జింకకి కాదు, దేనికి కాదు, గంగానదికి కంగారు పుట్టింది. గంగానది ఎక్కడ పుట్టింది? విష్ణుపాదాల్లో పుట్టింది. 4వ జాతి వారు ఎక్కడ పుట్టారు? విష్ణుపాదాల్లో పుట్టారు. కాబట్టి 4వ జాతి వారందరూ హిందూ ధర్మంలో గంగాదేవికి సోదరులు సాక్షాత్తు. గంగ కంటే పవిత్రమైన నది ఉంటుందా? శూద్రుల కంటే పవిత్రమైన కులం ఉంటుందా? ఎందుకని ఏదైనా తక్కువ చేయాలండి మనం? ఏదైనా వ్యవసాయదారులు అంటే ఎంత గొప్ప కులం. ఇవాళ వ్యవసాయం చేయడం అవమానంగా మారిందమ్మా. మహిళలకి, పురుషులకి అందరికీ నమస్కారం పెడుతున్నా. మీరు వ్యవసాయదారులకి పిల్లనివ్వండి. కుటుంబాలు బాగుంటాయి. మన దృష్టి అది కాదు. నేను మట్టి పిసుకునేవాడికి పిల్లనివ్వను. పీకి పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసికేవాడు పెళ్ళాం పీక పిసగడు. మద్యం తాగేవాడు పిసుకుతాడు పెళ్ళాం పీక, కానీ మట్టి పిసుకునేవాడు పెళ్ళాం పీక పిసకడమ్మ. మనం ఇవ్వట్ల. మా అల్లుడు సాఫ్ట్వేర్, మా అల్లుడు జీన్స్ ప్యాంటు, ఇదే గొడవ ఇక్కడ అంతే. వాడు ఎంత సంపాదిస్తున్నాడో ఎవరికి అక్కల్లా. 60,000 జీతం ఉన్నా సరే, ఆదాయం ఉన్నా సరే, అర్చకుడికి, పురోహితుడికి పిల్లనివ్వరు బ్రాహ్మణ కుటుంబాల వారు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నా సరే వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వరు. పాలమూరులో వ్యవసాయం అంతా పనికి రాకుండా పోవాలి. మనం హైదరాబాదులో మకాం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ పొలం పాడుపడింది, అక్కడ మనకు అద్దెలు కట్టుకున్నాం. అక్కడ మళ్ళీ మామూలు అద్దెంట్లో ఉండం కదా, ఒక ఏడాది ఉండగానే విల్ల ఆడిపోవాలి. ఇక్కడ మొత్తం అప్పుల పాలు అయ్యామా లేదా? మన వ్యవసాయాలు మనం చేసుకుంటే సుఖంగా ఉంటామా లేదా? ఆ వ్యవసాయం ఎంత గొప్పది అంటే, రైతులు ధాన్యం కుప్పలు పోసారట. ఆ కుప్పలు చంద్రుడి వరకు వెళ్ళేయట. అక్కడి నుంచి అమృతం కురిసిందట. అమృతంతో మొలకలు వచ్చాయట. మొలకలు వచ్చేసరికి జింక చంద్రుడిలోంచి బయటకు వచ్చి మేసేస్తోందట. భట్టుమూర్తి ఎంత అందమైన ఆలోచన చేశాడు. వారించింది ఎవరు? గంగానది వారించింది. ఎందుకని? మా తమ్ముళ్ళు నేను ఎక్కడ పుట్టానో వాళ్ళు అక్కడే పుట్టారు, వాళ్ళ పంట మేము పట్టుకుపోతున్నాం అనే ఆ జింకను మాటికి. మరి గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశగంగ. ఆకాశంలో గంగ ఉంది కదా, అందుకని ఆకాశగంగ పో అని. ఏదో మనం చేలో ఆవు పడితే తోలుతాం చూడండి నెమ్మదిగా, అలాగా జింకను తోలేస్తుందట. ఆ తోలడం కూడా ఎలాగ? కవిత్వపు. గంగానదికి నోరుందా? ఎలా తోలుతుందంటే పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్, అది కవి ఊహ. ఆకాశగంగలో పద్మాలు ఉన్నాయి, పద్మాల్లో మకరందం ఉంది. ఆ మకరందం కోసం తుమ్మెదులు వచ్చాయి. ఆ తుమ్మెదులు ఝమ్ ఝమ్ ఉంటున్నాయి. ఆ ఝమ్ ఏమిటంటే ఆ లేడిని తోలడం కోసే ఝంకారం అని చెప్పాడు. ఆ జింకని గడ్డి మేసేస్తున్న జింకని తోలడం కోసం గంగానది పద్మాల్లో ఉండేడు వాళ్ళని తుమ్మెదల ఝంకారం రూపంలో రొద చేస్తోంది, తోలేస్తుంది. అంటే వ్యవసాయదారుల్ని గౌరవిస్తే మన విష్ణుమూర్తి ఆశీర్వదిస్తాడు, గంగానది ఆశీర్వదిస్తుందని భట్టుమూర్తి ఉద్దేశం. వ్యవసాయాన్ని గౌరవించాలి, వ్యవసాయదారుడికి పిల్లనివ్వాలి. 10 ఎకరాల పొలం ఉందంటే చచ్చినా సరే పాలమూరు నుంచి కదలద్దు. ఇంకొక మాట చెబుతా,
పాలమూరు అనే మాట నేను యాదిరెడ్డి గారి మా నోట వినడం వల్ల నేను వచ్చాను ఇక్కడికి. మహబూబ్ నగర్ అంటే వచ్చేవాడిని కాదు. నాకేం మొహమాటం లేదు. ఈ అడ్డగోలు పేర్లన్నీ మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఇవన్నీ రద్దయిపోవాలండి తెలంగాణలో. ఎంత అందమైన పేరు, ఎంత అందమైన పేరు. ఈవిడ నాతో పాటు వస్తూ కారులో వస్తూ పాలమూరా ఎంత అందమైన పేరండి, ఈ మహబూబాబాద్ ఏమిటి, మహబూబ్ నగర్ ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందని ఇది అడిగింది. పాలమూరా ఎంత అందమైన పేరు. మానుకోట ఎంత అందమైన పేరండి. అంటే మాను కోట, చుట్టే కోటగా ఉండేది అక్కడ. అది పిలిచి మహబూబ్ బాబ్బా, ఏ బాబ్బా పలకడం చేత కాదు. ఖచ్చితంగా జాతీయవాదంతో ఈ పేర్లు మార్పించి తీరాలమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. ముందు రైల్వే స్టేషన్లో బోర్డు, బస్ స్టాండ్లో బోర్డు మారాల్సిందే. మారే వరకు ఉద్యమం చేయాల్సిందే. పూర్వ సంస్కృతి రావాల్సిందే. మన తెలుగు పేర్లు, మన దేవుళ్ళ పేర్లు మార్చడానికి వారెవరండి? మనం మార్చుకుంటాం మళ్ళీ ఇక్కడ. ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ మార్చుకున్నారండి. కలకత్తా అంటే మిమ్మల్ని రానివ్వరమ్మా, కోల్కత్తా బెంగాలీ మాట. బొంబాయి అంటే ఒప్పుకోరండి మరాఠీలు, ముంబై తోలు తీసేస్తారు అక్కడ. చివరికి టర్కీ వాళ్ళు కూడా మాది తుర్కీయే, వాళ్ళ భాష వాళ్ళకుంది, తప్పేముంది, వాళ్ళ అభిమానం వాళ్ళ. తుర్కీయే, మీరు టర్కీ ఇంగ్లీష్ వాడు పలకలేక పెట్టాడు, మేము ఒప్పుకోం, తుర్కీయే అని ఆ దేశం మార్చుకుంటే ఇవాళ అందరూ తుర్కీయే అని పలుకుతున్నారమ్మా. మనం తిరిగి పాలమూరు అని అందరూ పలికే వరకు ఉద్యమం చేయాల్సిందే, ఉద్యమం చేయాల్సిందే. మన తెలుగుతనం పరిడి వెళ్ళవలసిందే ఖచ్చితంగా. ఎంత అందమైన పాలముంజల్లాగా పాలమూరు, ఎంత అందమైన మాట అండి. అంత అందమైన భాష పోగొట్టుకుని ఈ భాషలు ఏమిటి ఇక్కడ? ఆత్మజ్ఞానం ఉంటుందో వారే నాకు గురువు అని శంకరాచార్య స్వామి చండాలుని పాదాలకి సాష్టాంగ ప్రణామం చేసిన దేశం అమ్మ మనది. దేశం జ్ఞానానికి ప్రాధాన్యం తప్పితే కులానికి ప్రాధాన్యం ఇక్కడ ఉండదు ఖచ్చితంగా. మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మనం. నేను ఎందుకోసం పాలమూరు ప్రత్యేకంగా ప్రస్తావించాను అంటే, భరించాం శతాబ్దాల తరబడి హిందువులు సహనంతో ఎన్నో దోపిడీలు భరించాం, ఎన్ని మార్చినా భరించాం, ఊళ్ళకు ఊళ్ళు చాప కింద నీరులా మతం మార్చేసినా భరించాం. ఎంతకాలం భరిస్తామండి? హిందువులకున్న సహనం ప్రపంచంలో ఏ మతంలోనూ లేదండి. మనకి చెప్పక్కర్లేదు సహనం గురించి. మనకి పట్టిన వాతలు, మనం పడిన క్షోభ, మనకి తగిలిన దెబ్బలు మరొకడికి తగులుంటే వేరుగా ఉండేదండి. ఎన్ని భరించామండి. తినుడుతో ఆగుటటన్న తిక్క చార్వాకమ్ము సిద్ధాంతముగ ఇంట చేర్చినారు. హిందువులు సృష్టి ప్రారంభం నుంచి ఎన్ని భరించారో తెలుసా? నాస్తిక సిద్ధాంతాలను సైతం శాస్త్రాలుగా అంగీకరించారండి. కానివ్వండి, మీ వాదన మీరు చేయండి, తప్పే ఉంది. మీ పీకల మీద నొక్కయం గెలియులుని ఉరి తీసిన జాతి కాదండి మనది. శాస్త్రజ్ఞుల రెక్కలు విరిచేసిన జాతి కాదండి ఇక్కడ. నాస్తిక సిద్ధాంతాలు ఉన్నాయి మన వైదిక దర్శనాల్లో. ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు ఉన్నాయి ఖచ్చితంగా. వాటిని ఆదరించారు. కానివ్వండి, కణాదుడు వైశేషికం, అణువులు మూలం అన్నాడు. కానివ్వండి, ఆయన గౌరవించారు. సాంఖ్యశాస్త్రం కపిల మహాముని, ఆస్తికమో నాస్తికమో చెప్పడం చాలా కష్టం. దాన్ని గౌరవించారు. కపిల మహాముని శ్రీ మహావిష్ణువు అవతారం అన్నారు. అంతేగాని నువ్వు నాస్తికుడు, నువ్వు సిద్ధాంతం వేరు కాబట్టి పొమ్మని చెప్పలేదండి. ప్రతి సిద్ధాంతాన్ని గౌరవించారు. హిందువుల సహనం గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనులు. కానీ ఎంతకాలం భరిస్తాం ఇలాగ? మన మొత్తం అస్తిత్వమే పోతుంటే కూడా భరించాలి. భరించిన విషయాలు సామాన్యం కాదండి. కడుపు మండిపోతుంది నిజంగా. ఎప్పుడో అవధానంలో చెప్పాను నేను హిందువుల సహనం గురించి చెప్పండి అంటే, ఒకటా రెండా చిన్న పద్యం సరిపోదాయా, శేషపద్యం చెబుతానని చెప్పాను. తినుడు తాగుటటన్న తిక్క చార్వాకమ్ము సిద్ధాంతముగ ఇంట చేర్చినారు. సిద్ధాంతముగా ఇంట చేర్చినారు. తినుడు తాగుడటన్న తిక్క చార్వాకమ్ము సిద్ధాంతముగా ఇంట చేర్చినారు. కూటవాదము చేసి నాటకమ్ములు వ్రాయు త్రిపురనేనికి హారతిచ్చినారు. కూటవాదము చేయు నాటకమ్ములు వ్రాయు త్రిపురనేనికి హారతిచ్చినారు. ఇంకా ఘోరం, లేచి పొమ్మని తానే లేచిపోయిన చలం, లేచి పొమ్మని తానే లేచిపోయిన చలం మదపిచ్చి గ్రంథాలు చదివినారు. మదపిచ్చి గ్రంథాలు చదివినారు. పుణ్యస్థలాలలో బూతు బొమ్మల చూచు తాపి ధర్మము తలదాల్చినారు. అంత దూరము పోనేల అర్జనాభ. ఇంకా ఈ మధ్యన ఇంకా బతికే ఉన్నారండి. మనం హాయిగా వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. భావ స్వేచ్ఛని హిందూ మతం అంగీకరిస్తుంది.
కానీ అస్తిత్వాన్ని కోల్పోయేలాగా అంగీకరించక్కల. ఎంత అంగీకరించామంటే రామాయణానికి వ్యతిరేకంగా ఎంతమంది పుస్తకాలు రాశారో మీకు తెలుసు. గ్రామ గ్రామాన పూజించు రామకథను రంగనాయకి వెర్రి వీరంగమాడే. గ్రామ గ్రామాన పూజించు రామకథను రంగనాయకి వెర్రి వీరంగమాడ. ఇంత మాట నలేదు మా హిందూ జాతి. మేము వాళ్ళు ఎవరిని కొట్టలేదే, తిట్టలేదే. ఇప్పటికీ పుస్తకాలు రాసినటువంటి వాళ్ళందరూ హాయిగా ఇళ్లల్లో ఉన్నారే. 95 ఏళ్ళు వయస్సు ఇచ్చిన క్షేమంగానే ఉన్నారంటే హిందువుల దయ కాబట్టి ఉన్నారండి ఖచ్చితంగా. అదే ఇతర దేశాల్లో అయితే మతానికి వ్యతిరేకంగా పుస్తకం రాస్తే ఏమవుతుందో, సెటానిక్ వెర్సెస్ వాడికి ఏమైందో అందరికీ తెలుసు. చిన్న తేడా వస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. తీవ్రవాదాన్ని నేను ఎప్పుడూ ప్రోత్సహించను. కానీ మన అస్తిత్వం కోసం మనం పోరాడడంలో తప్పు లేదు. మన ఊరు పేరుతో మొదలు పెడదాం పోరాటం. మన ఊరు పేరుతో మొదలు పెడదాం. మన సంస్కృతి నిలబడవలసిందే. త్రిపురనేని రామస్వామి గారు కూనీ పేరు మీద నాటకాలు రాశాడు. వీరుడు చరిత్రను రాసి రకరకాలుగా హిందూ ధర్మంలో ఉండే విషయాలు విమర్శిస్తూ రాస్తే ఆయన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు పుస్తకాల ద్వారానే ఎదుర్కొన్నాడు. కానీ వాడిని కొట్టండి తిట్టండి అని చెప్పలేదండి, రాయనివ్వండి అన్నాడు ఆయన. ఆయన రాసిన కల్పవృక్షంలో 108 తప్పులు పట్టుకున్నాడు పెద్ద మనిషి, విజయవాడలో పెద్ద మనిషి 108 తప్పులు పట్టుకుని, ఇంత పెద్ద పండితులు అంటున్నారు మీరు జ్ఞానపీఠం ఇచ్చారు 108 తప్పులు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడో తెలుసా? వెర్రి వేధవా, తప్పులు పట్టుకోవడం కూడా తెలియదు. నేను అందులో 912 తప్పులు పెట్టా, వాడికి 108 దొరికాయి అన్నాడు ఆయన. అది విశ్వనాథ సత్యనారాయణ గారు. నేను అందులో 912 తప్పులు పెట్టా కావాలనే, వ్యాకరణ దోషాలు. వాడికి 108 దొరికాయంటే వాడి దళకాయ, వాడి పాండిత్యం అంతే. నా దగ్గరికి రమ్మని నేను చెప్తా అన్నాడు. ఇప్పుడు నాకు వచ్చిన జ్ఞానపీఠం వాడేమన్నా లాక్కుంటాడా అన్నాడు. వెతికేవాడు ఎప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటాడు. కుక్కలు చెప్పులు వెతుకును, నక్కలు వెతుకును, తక్కువ వాడు ఎళ్ళవేళ తప్పే వెతుకునని. దాని గురించి మనం భయపడద్దండి. మన పోరాటం మనం చేయవలసిందే ఖచ్చితంగా. అయితే ఈ పోరాటంలోనే మనలో మనకే అహంకారాలు పనికిరావు. అందుకోసం భగవద్గీత నుంచి ఒక్క మాట మనం నేర్చుకోవాలి. ఎంత పోరాటం చేసినా, పోనీ ఎంత ఆస్తి సంపాదించినా, ఎంతమందికి దానాలు చేసినా అంతా ఈశ్వరార్పణం, ఈశ్వరార్పణం, ఈశ్వరార్పణం అంతే తప్ప ఆఢ్యం అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్ష్యే దాస్యామి మోదృశ్యే ఇత్యజ్ఞాన విమోహితాక. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెబుతాడు ఈ మాట. మనిషికి అహంకారం పెరుగుతుంది ఎప్పుడో తెలుసా? బాగా డబ్బు సంపాదించినప్పుడు. బాగా పేరు, ఇవాళ డబ్బు కంటే కూడా ఎక్కువ పేరు సంపాదిస్తున్నారు చాలామంది. రాత్రికి రాత్రి పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంతే. యూట్యూబ్లో పెట్టకూడదు చేయటం ఒకటి పెడతాడు అంతే, మన్నాడు 1,00,000 మంది చూస్తారు. హీఈజ్ ఫేమస్, హీఈజ్ ఫేమస్. ఫేమస్ అయిన వాడిని గౌరవించడం కాదమ్మా, గుడ్నెస్ ఉన్నవాడిని గౌరవించాలి మనం. గుడ్నెస్, మంచితనం ముఖ్యం, మంచితనం ముఖ్యం. దయచేసి పిల్లల్లో ఈ సోషల్ మీడియా వ్యాధి పెరగనీయకండి దయచేసి. పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు. నేను అందులో ఏదో పెట్టానో నాకు లైకులు రాలేదు. ఇది జబ్బు అమ్మా, ఇది జబ్బు. ఇది ఆ జబ్బు పెరగనీయకూడదు ఖచ్చితంగా. నువ్వు చదువుకుంటున్నావు, చదువుకోకుండా ఈ సోషల్ మీడియా గొడవ ఏమిటి నీకు? అందుకే మనం నిజంగా ధర్మాన్ని అనుసరించదలుచుకుంటే, భగవత్ సేవ చేయదలుచుకుంటే, సమాజానికి ఏమైనా చేయదలుచుకుంటే ముందు సోషల్ మీడియాని బాగా తగ్గించాలి. రోజుకు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట, అంతకు మించి చూడకండి. దాన్ని మానేయండి, చూడడం మానేయాలి. చూశాక బొట్టన వేలో చిటికిన వేలో పెట్టకుండా ఉండలేం. ఇక్కడ ఏదో ఒకటి పెడతా, అన్నింట్లో వేలెట్టడం అలవాటు కదా. అక్కడి నుంచి వాడేదో అంటాడు, నువ్వేదో అంటావు. ఎందుకు వచ్చిన గొడవ? చూడడమే మానేయాలి అసలు. అందులో అనవసరమైనవన్నీ ఎన్ని వస్తున్నాయండి. 16 ఏళ్ల లోపు పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అని ఆస్ట్రేలియా వాళ్ళు చట్టం చేశారమ్మా. ఉభయ తెలుగు రాష్ట్రాలు అటువంటి చట్టం చేయాలి ఖచ్చితంగా. లేకపోతే పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అసలు. వాడి చేతిలో ఆ ఫోన్ పట్టిన తర్వాత చివరికి అన్నం తినడం లేదంటే 2 ఏళ్ల పిల్లకి ఫోన్ ఇచ్చేస్తున్నారు. అది శుభ్రంగా ఇలా అని మధ్య మధ్యలో అంటుంది మూతి కోసం, ముద్దకు మూతి, మళ్ళీ ఇదే గొడవ ఇక్కడ. దీనికి ఇంత 2 ఏళ్ళు. ఈ తల్లి బాధ ఏమిటంటే అదేదో తినేస్తే చాలు ఫోన్ ఇచ్చేసాం. కానీ ఎంత వ్యాధి అంటే ఇది. ఆ ఫోన్తో అది ఇంకా అలవాటు పడిపోయి 2 ఏళ్లకు అలవాటు పడిందంటే 20 ఏళ్ళకి దాని పరిస్థితి ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా 2 ఏళ్ల పిల్లకి కానీ పిల్లాడికి కానీ మీరు ఫోన్ ఇచ్చారంటే వాళ్ళందరూ మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టే, దుర్వ్యసనాలకు అలవాటు పడినట్టే. మనమే చెడగొట్టినట్టు పిల్లల్ని, మనమే చెడగొట్టినట్టు. అక్కడ కూర్చొని కథలు చెప్పాలి, పాటలు పాడాలి, జోల పాటలు పాడాలి, అన్నం తినే పాటలు పాడాలి, బాలకృష్ణుడు పద్యాలు పాడాలి. అవన్నీ తల్లి నోట వింటూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారు? మా అమ్మ
నేను అన్నం తినడం కోసం ఎంత తాపత్రయపడింది. నేను ఆవిడికి వృద్ధాప్యంలో అన్నం పెట్టకపోతే ఎవరు పెడతారు అని పిల్లలందరూ తల్లిదండ్రుల సేవ చేస్తారమ్మా, తల్లిదండ్రుల సేవ చేస్తారు. ఎందుకంటే పూర్వకాలం మా తల్లులు ఎలా ఉండేవారు, మేమంతా అదృష్టవంతులం అంటే, మా అమ్మ నేను అన్నం తినకపోతే మా ఇంట్లో నేను 9వ సంతానం, 1 కాదు 2 కాదు, ఇక్కడ 9. నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరన్నా ఇంటికి వస్తే ఆవిడ నాకు దండం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచి బిడ్డనకు అన్నారమ్మా, సంతోషం, మీకు నమస్కారం అంటే, ఏమిటో వాడి తలకాయ, వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు. అప్పుడు నేను నా తర్వాత పిల్లలు లేకపోతే నీకు మీ ఆయనకి సంబంధంగా నాకేం సంబంధం లేదు, నాకేమీ తెలియదు, నేను అజ్ఞానిని అనడానికి ఈ మాట వాడాలా? తల్లి ప్రేమ అండి ఎలా ఉంటుందో చెప్పాల. వాడి తలకాయ, వాడేమిటో చెబుతున్నాడు, మీరు ఏదో వింటున్నారు, వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలు లేరంటే, నా తర్వాత పిల్లలు లేకపోతే నేను అజ్ఞాని అంటే అందులో ఉద్దేశం ఉండే మాతృప్రేమలో గొప్పతనం. హిమాలయాలు అర్థమవుతాయి, సముద్రం అర్థమవుతుంది, సూర్యుడు అర్థమవుతాడు, శ్రీమన్నారాయణమూర్తి తత్వం అర్థమవుతుంది, కానీ తల్లి ప్రేమ అర్థం కావడం కష్టం అండి, చాలా కష్టం, చాలా కష్టం. నాకు కొన్నిసార్లు ఆ మాట విన్నాక ఏమిటిది అంటే నాకు అర్థమైంది ఏమిటంటే, అమ్మని అడిగా, అమ్మ ఏమిటమ్మా ఊరికి ఎలా, ఏం లేదురా, వాడు నిన్ను పొగిడితే నీకు దిష్టి తగులుతుందమ్మా, ఏదో లోపం ఉందని చెప్పాలి, అందుకోసం. ఇది తల్లి ప్రేమ. వాడు నువ్వు గొప్పవాడివి, పండితుడు అంటే నీకు దిష్టి తగులుతుంది, తగలకూడదంటే ఏమి లేదు మా వాడు ఒట్టి వెర్రివేధవ అని చెప్పాలి. అందుకని చెప్పాను రా, నీకేం తగలకూడదంటే నేను ఏం చేయాలి? ఏడిచి కన్నీళ్లతో తల్లికి అభిషేకం చేశాను నేను. ఇటువంటి తల్లి ఎవరికైనా ఉంటుందా అని. అది తల్లిదండ్రుల ప్రేమ. ఇవాళ ఆ తల్లిదండ్రుల ప్రేమకి పిల్లలు దూరం అవుతున్నారు, పిల్లల ముద్దు మరిపాలకి తల్లిదండ్రులు దూరం అవుతున్నారు. మనవి సంసారాలైనా ఆలోచింతురుగాక. ఎన్ని ఉన్నా ఎన్ని చెప్పుకున్నా కుటుంబ సంబంధాలు లేకపోతే అన్నీ పోయినట్టే. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ. ఒక్కో మనిషి గర్విస్తాడు, ఆఢ్యక, నా అంత గొప్పవాడు లేడు, నేను సెలబ్రిటీ, నన్ను చూడగానే 1000 మంది దండాలు పెడతారు. అయితే ఏమిటి, నువ్వు మనస్సులో శాంతంగా ఉన్నావా? లేదు కదా. ఇవాళ ఇంతమంది వచ్చారమ్మా, నా పెద్దవాళ్ళ తత్వం ఎలా ఉండాలో చెబుతున్నా, నాకు ఉంది కాబట్టి. ఇవాళ ఇంతమంది వచ్చారు. మొన్న ఎక్కడో నేను వేరే ఊళ్ళో మాట్లాడాను, 100 మందే వచ్చారు. అప్పుడున్న కూడా నా మనస్సు ఏం చెలించాల. ఇలాగే 2 గంటలు ఇదే ధోరణితో వెళ్ళిపోయింది. అదే లెక్క, అదే స్థితప్రజ్ఞత అంటే. ఇవాళ కార్యకర్తలు గట్టి కృషి చేశారు, ప్రచారం చేశారు, వచ్చారు. వారెవరో చేయలేకపోయారు, అక్కడే వచ్చారు. కానీ నాకు జరిగిన సత్కారంలో లోపమేం లేదుగా, మనకు వచ్చేసిందిగా, గొడవ ఎందుకు? ఎంతమంది వస్తే అది వారి ప్రాప్తం అండి, మనమేం చేస్తాం? ఇంతమంది రావాలండి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాజకీయ మీటింగులాగా తొట్టి గ్యాంగ్ అంటారు, ట్రాక్టర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి పులిహోర పొట్లాలు ఇచ్చి 500 ఇస్తే 2 గంటలు 1 గంట కూర్చుంటాడు, చప్పట్లు కొట్టి ఊరికి పులిహోర అడుగుతాడు. ఇక్కడ ఈ తొట్టి గ్యాంగ్ ఎవరూ లేకుండా, ₹1 వారు కానీ నేను కానీ ఖర్చు పెట్టకుండా పాలమూరులో పాల ప్రవాహంలాగా వచ్చారమ్మా మీరు, స్వచ్ఛందంగా. ఎవరు ఏ ప్రలోభాలు చూపించారు మీకు? ఎవరు మిమ్మల్ని ఏ రకంగా భయపెట్టారు? పోనీ నేనేమన్నా మన్మధుడినా, సినీ స్టార్నా, క్రికెట్ స్టార్నా, నెత్తి మీద 4 వెంట్రుకలు లేనివాడిని చూడడం కోసం ఇంతమందా? ఏముందని వచ్చారండి? కేవలం ధార్మికోపన్యాసం కదా. ధర్మము దేవుడు ఇంకోటి మాట మా నోటమ్మట రాదే. ఆ వ్యక్తిని చూడడానికి ఇంతమంది వచ్చారు అంటే దేశంలో ధర్మం పట్ల, దైవం పట్ల, దేవుడి గురించి మాట్లాడేవాడి పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం అవట్లేదా? దీనికి ఏమో తొట్టి గ్యాంగ్ మీటింగులకి పోలిక జనం ఏమిటండి వచ్చేది? వారికి ప్రాప్తం ఉంటే వస్తారు, లేకపోతే రారు. అంతెందుకు? అభిజనవానస్మి. కొంతమందికి ఏమిటో తెలుసా, నోరిప్పితే చాలు, మా తాతగారండే అసలు ఈ ఊళ్ళో గుళ్ళన్నీ ఆయనే కట్టించాడు, ఈయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఈయన ఈ గొప్ప కబుర్లు చెప్పడం మానేయాలి. కృష్ణుడు దాన్నే తిట్టాడు, ఈ బోడి కబుర్లు మానై, నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా గొప్ప వంశంలో పుట్టా. అభిజనవానస్మి కో అన్యోస్తు సదృశోమయ. అసలు నాలాంటి వాడు ఇక్కడ ఎవడో లేనే లేడు, ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కడే. ఈ గర్వాలు మానుకోవాలి. యక్ష్యే, నేను ఎన్నో యజ్ఞాలు చేశా. దాస్యామి, నేనెన్నో గోదానాలు చేశా, భూదానాలు చేశా. ఇలా మాట్లాడే వాళ్ళంతా అజ్ఞాన విమోహితాక, అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు. ఆ మాట మాట్లాడకండి అని చెప్పాడు. ఎవరైనా మన గురించి ఏమండి మీరు అన్నదానం చేశారు, భూదానం చేశారు, గోదానం చేశారు అంటే పరమేశ్వరుడు దయండి, మనకి ఇచ్చే అవకాశం వచ్చింది, ఇచ్చాం, ఇచ్చిన వాడికి నమస్కారం, అంతే.
పరమేశ్వరుడే. మనం ఇచ్చిన దానం పుచ్చుకునేవాడు దొరకడం మన అదృష్టం అండి, వారి అదృష్టంగా మన అదృష్టం. అయ్యా మీకు ఇచ్చే అవకాశం వచ్చింది, ఇస్తున్నాం అని చెప్పాలండి. అలాంటిదే ఉండాలి. ఇంకొక మాట, 2-3 తెలుగు భాషలో గొప్పతనాలు. భాష ద్వారా మన సనాతన ఆచారాలని, భగవతత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుని ఒక పావు గంటలో మనం సెలవు తీసుకుందాం. ఒక భాష చాలండి, తెలుగు భాషని మించింది లేదు భగవతత్వం తెలుసుకోవడానికి. జ్యోతిష్శాస్త్రం ప్రకారం కేతు మహర్దశ నడుస్తోంది అంటే కొన్ని మాటలు చెబుతారు జ్యోతిష్శాస్త్రవేత్త. దానికి మనకి తెలుగులో ఒక తిట్టు పదం ఉంది. ఎవరన్నా సరిగ్గా మాట్లాడకపోతే ఏమంటాం తెలుసా? తలకాయ లేదా ఏం మాట్లాడుతున్నామంటాం. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే తిట్టు పదాలు కూడా వేద ప్రోక్తములైన వాక్యాలు. ఇక్కడ తిట్టు పదాల్లో గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అవి తిట్లు కావు. ఏం తలకాయ లేదా అంటాం. తలకాయ ఎవరికి లేదో తెలుసా? రాహుకేతువులు ఇద్దరిలో కేతువుకి తలకాయ లేదు, రాహువుకు మొండెం లేదు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం బయటకు వస్తే అమృతాన్ని విష్ణుమూర్తి రాక్షసుల్ని మాయ చేసి వాళ్ళకి ఇవ్వకూడదు, దుర్మార్గులు కాబట్టి మంచివాళ్ళైన దేవతలకు ఇస్తుంటే ఆ రాక్షసుల్లోంచి ఒకడు రాహువు మారువేషం ధరించి ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు విష్ణుమూర్తికి చెబితే ఆయన చక్కెర ప్రయోగం చేశాడు. అప్పటికే కంఠం వరకు అమృతం వెళ్ళిపోయింది కాబట్టి వాడు 2 ముక్కలైనా చావాల. ఆ ఒక ముక్క తలకాయ మాత్రమే మిగిలిన వాడు రాహు. వాడికి పాము శరీరం ఉంటుంది. తలకాయ లేకుండా శరీరం మాత్రమే మిగిలిన వాడు, తలకాయ లేకుండా శరీరం ఉన్నవాడు, పాము శరీరం ఉండేవాడు కేతు. తలకాయ ఉండి శరీరం లేనివాడు రాహు. ఈ రాహుకేతు దోషాలే ఎక్కువ మందికి ఉన్నాయని చెబుతూ ఉంటారు, గమనించండి. అందులో కేతు మహర్దశ పడితే ఏం చెబుతారో తెలుసా? కేతు మహర్దశ పట్టిందండి, ఈయనకి మోక్షం వస్తుంది, లేదా బెచ్చగాడైపోతాడు వీధులమ్మటని చెబుతారు ఖచ్చితంగా. అంటే మోక్షం వస్తుందనే మాటను మనకి ఏం చెప్పారంటే తలకాయ లేదా అన్నారు. మోక్షం ఎప్పుడు వస్తుందంటే అహంకారం పోయినప్పుడు వస్తుంది. అహంకారం ఎక్కడుంటుందండి? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుందండి? తలకాయలో ఉంటుంది. అంటే తలకాయ లేకపోవడం మోక్షానికి కారణం ఖచ్చితంగా. అది తిట్టు పదం కాదు. తలకాయ లేదంటే తలకాయ పోవాలి ఎప్పటికైనా సరే. అంతేకాదు ఇంకో మాట ఉంది, తల తోక లేకుండా మాట్లాడకు అంటారు చూడండి తెలుగులో మాట. తల తోక లేకుండా మాట్లాడకు. మన శరీరంలో నిజంగా కుండలిని శక్తి తల తోక లేకుండా ఉంది. కుండలిని శక్తి అంటే పాము. అందుకే సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్యం అంటే పాము కదా, నాగేశ్వరుడు ఆయన. కుండలిని శక్తికి ప్రత్యేక. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటండి? నెమలి. నెమలి దేన్ని తింటుంది? పామును తింటుంది. అంటే శరీరంలో ఉండే కుండలిని శక్తి పాము రూపంలో ఉన్నది నీకు వశం కావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి. ఇది హిందూ సంప్రదాయం, ఇది హిందూ సంప్రదాయం. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు. అవి అట్టముఖాలు కావు. 6 ముఖాలంటే ధర్మ, శబ్ద, జ్యోతిస్తర్క, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. 6 శాస్త్రాలకి 6 ముఖాలు ప్రత్యేకలు. 6 శాస్త్రాలు చదివితే తప్ప నీకు బ్రహ్మజ్ఞానం కలగదు. అందుకని సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు. ఆయన వాహన నెమలి. ఎందుకని? నెమలి ఎప్పుడు నెమలి కాళ్ళ కింద పాము ఉంటుంది, గమనించండి మీరు బొమ్మల్లో. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఉంటుంది, నెమలి కాళ్ళ కింద పాము ఉంటుంది. అదే సరస్వతీదేవి దగ్గర నెమలి ఉంటుంది, అక్కడ పాము ఉండదు. అంత విచిత్రమైన రహస్యాలు ఇవన్నీ. పాము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి కింద పాము ఉంటుంది. అంటే శరీరంలో పాము కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. దాన్ని వశించేసుకోవాలంటే నెమలి వాహనంగా కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చెయ్యి. ప్రత్యేకంగా చెబుతున్నా 6 రోజుల్లో వస్తుందమ్మా. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. మార్గశుర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య జయంతమ్మ, సుబ్రహ్మణ్య షష్ఠి. అందరూ శుభ్రంగా సుబ్బారాయుడు గుళ్ళోకి వెళ్ళి పూలు పళ్ళు ఇచ్చుకోండి. చాలా పుణ్యప్రదమైన రోజు ఇది. ఆ షష్ఠి గురించి 4 రోజుల్లో వస్తుంది కాబట్టి చెబుతున్నా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకోసం పాము అంటారు. పాము మన శరీరంలో ఎక్కడుంది? నిజమైన పాము కాదు, పాము ఆకారంలో వాయువు ఉంది. ఆ వాయువు ఇలా వచ్చి కిందకు వస్తుంది. సరిగ్గా నాభి దగ్గర కింది భాగంలో ఈ పాము ఇలా తల ఇక్కడ ఉండి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ అనాహత చక్రం నుంచి ఇలా కిందికి వచ్చి తల నోట్లో పెట్టుకుంటుంది. పాము తోక తలలో ఉంటుంది. తల తోకని మింగేసి ఉంటుంది. అంటే తల తోక లేకుండా మాట్లాడుతున్నావంటే కొండలనే శక్తి నిద్రపోతోంది నాయన, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. దాన్ని సుబ్రహ్మణ్య ఆరాధనతో మేల్కొలుపు. సరిగ్గా యోగాభ్యాసం చేస్తే
మూలాధారయకలనయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని ఇలా లలితా సహస్రంలో చెప్పిన షట్చక్ర సంచారం ప్రకారం యోగాభ్యాసం చేస్తే ప్రాణాయామం చేస్తే ఇక్కడి నుంచి యోగ సాధన చేస్తే నాభి దగ్గర అగ్నికి వాయువు తోడై సుషుమ్నా నాడి గుండా ఈ ప్రాణవాయువు ప్రసరించి ఈ కుండలినీ శక్తి రూపంలో ఉన్న పాము తలలో తోక ఉందే దాన్ని విడదీస్తుంది. విడదీయగానే తోక పైకి వెళ్ళిపోతుంది, తల పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కుండలని మాయ నుంచి నువ్వు విముక్తుడు అయ్యావు, బ్రహ్మజ్ఞానం పొందావు. తల తోక లేకుండా మాట్లాడడం అంటే అర్థం అది. అజ్ఞానంలో ఉన్నావు, అజ్ఞానంలో ఇంకో మాట ఆశ్చర్యకరమైన మాట, చనిపోయారు అంటే ఏమంటారని ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం కదా, ఏమంటారు? హీ డైడ్, హీ ఎక్స్పైర్డ్. దిక్కుమాలిన భాష అంటారు. డైట్కి అర్థం చెప్పమానండి, డైట్కి అర్థం చెప్పమానండి. ఎక్స్పైర్డ్ అంటే ఊరికే మందు కూడా ఎక్స్పైర్డ్, మనిషి కూడా ఎక్స్పైర్డ్. తెలుగులో ఏమంటారో తెలుసా? కన్ను మూసాడు అంటారమ్మా. ఆశ్చర్యకరంగా ఎంత గొప్ప మాట ఉంది. కళ్ళు మూయడం ఏంటండి? చెవులు మూయలేదా? ముక్కు మూయలేదా? నోరు మూయలేదా? నవరంధ్రాలు మూసాడు. మరి కన్ను మూయడం ఏమిటి? మొట్టమొదట శరీరంలోకి జీవుడు కళ్ళల్లోంచే వచ్చాడు. ఆ కన్ను మూసాడు అంటే జీవుడు వెళ్ళిపోయాడే అని అర్థం. అంతేగాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేతకాని వాడు ఏం చేస్తాడు? తెలుగులో ఎవరన్నా అప్పారావు కన్ను మూసాడు అంటే అప్పారావు క్లోజర్ హిజ్ ఐస్ అంటాడు. వెర్రివేధం అంటే వీడే. అప్పారావు క్లోజర్ హిజ్ ఐస్ అంటే కళ్ళు మూసుకున్నాడని అర్థం కాదు, చచ్చిపోయాడని అర్థం కాదు. కన్ను మూశాడు. మా నాన్నగారు కళ్ళు మూసుకున్నారు అంటే అర్థం వేరు, మా నాన్నగారు కన్ను మూశారు అంటే అర్థం వేరు. కళ్ళు మూసుకున్నాడంటే ఆయన ఏదో కళ్ళు మూసుకున్నాడు కావాలి, అంతేగాని ఆయన పడుకుంటే మా నాన్నగారు కన్ను మూశాడు అనకూడదు. ఇక్కడ ఆయన పోయినట్లు లెక్క. తెలుగు భాష ప్రత్యేకత అది. కన్ను మూశాడని ఎందుకంటారండి? పోవడాన్ని. కళ్ళల్లోంచే జీవం వచ్చింది, కళ్ళల్లోంచే జీవం పోతుంది. కంట్లో జీవం పోయిందా లేదా చూస్తారు. ఎప్పటికీ చూడండి, ఆధార్ కార్డులు నమ్మదగినవిగా లేవు, సంతకాలు నమ్మదగినవిగా లేవు, వేలుముద్రలు నమ్మదగినవిగా లేవు. ఐ రిబ్స్ అని ప్రతి వాళ్ళు కనుబొమ్మల ఫోటోలు తీస్తున్నారు. ఎక్కడ దాన్ని హిందూ ధర్మం ఏనాడో కనిపెట్టి ఏం చెప్పిందో తెలుసా? మన సంప్రదాయంలో దేవతల యొక్క పుట్టుకని గమనించండి. వినాయకుడు ఎక్కడి నుంచి పుట్టాడు? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మవారు శివుడికే చూసిందిట. శివుడి కళ్ళల్లోంచి వినాయకుడు పుట్టాడు. విశ్వక్సేనుడిని పూజిస్తారు వైష్ణవ సోదరులు, అదో సంప్రదాయం. విశ్వక్సేనుడు ఎక్కడి నుంచి పుట్టాడు? కాశీఖండం చదవండి. శివుడు పార్వతి కళ్ళల్లోకి చూస్తే విశ్వక్సేనుడు పుట్టాడు. స్కాంద పురాణంలో ఉందా విషయం స్పష్టంగా? శివుడు పార్వతి కళ్ళల్లోకి చూశాడు, విశ్వక్సేనుడు పుట్టాడు. పార్వతి శివుడు కళ్ళల్లోకి చూసింది, వినాయకుడు పుట్టాడు. తేడా ఏదైనా ఉందా శైవానికి వైష్ణవానికి? మన అజ్ఞానం కానీ. ఇంతకీ ఇంకో రహస్యం గమనించండి. శివుడు పార్వతి కళల్లోకి చూస్తే విశ్వక్సేనుడు పుట్టాడు. సృష్టికి మూలం అని చెప్తారు కదా, ఆయన అక్కడ పుట్టాడు. మనం వినాయకుడు సృష్టికి మూలం అంటాం. ఆయన ఎలా పుట్టాడు? పార్వతీదేవి శివుడు కళ్ళల్లోకి చూస్తే పుట్టాడు. అసలు బమ్మెరపోతన గారు చెబుతాడు సృష్టి రహస్యం గురించి. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు యద మహానందంగనాడింభకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త కాలన పాలన కళా సంరంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకు. శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉండి సరదాగా విలాసంగా తన చూపులతో లక్ష్మీదేవి కళ్ళల్లోకి చూసేట. అంటే ఈ బ్రహ్మాండ భాండాలన్నీ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 14 లోకాలు శ్రీమన్నారాయణమూర్తి కళ్ళల్లోంచి పుట్టాయమ్మా. అంటే జీవుడు కళ్ళల్లోంచి పుట్టాడు అని సైంటిఫిక్గా నిరూపించిన ఏకైక మతం హిందూ మతం. కళ్ళల్లోనే జీవుడు ఉంటాడు, కంట్లోనే జీవశక్తి అని శాస్త్రజ్ఞులంతా అంగీకరించిన మాట కదా అది. అందుకే శవం ఉన్నప్పుడు కూడా మీరు గమనించండి, కళ్ళు మూసేస్తారు వెంటనే దగ్గర వాళ్ళు, తెరిచి ఉండకూడదు. ఆ చూపు ఎవరు, అందులో జీవశక్తి లేదు కానీ భయపడతారు. పిల్లలు చూస్తే తాతగారు ఎంతవరకు నన్ను చూసి పలకరించేవాడు, ఇదేంటి దెయ్యం గుడ్లో ఉన్నాయి అనుకుంటాడు. అందుకని వెంటనే ముందు కళ్ళు మూసేస్తారు. అందుకే కన్ను మూసాడు అంటారు వెంటనే. కన్ను మూయు అన్న దాంట్లో ఇంతటి జాతీయం ఉందండి, ఇంతటి అర్థం ఉంది. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏమీ చేతకాపోతే అన్నింట్లోనూ విఫలమైతే ఏమంటారంటే తూర్పు తిరిగి దండం పెట్టంటారు. అదేమిటండి? దక్షిణంగా తిరగకూడదా? ఉత్తరంగా తిరగకూడదా? ప్రతి తెలుగు మాట వేదంతో సమానం. మనం అంతరార్థం ఆలోచించాలి. అంతరార్థం
తూర్పు తిరిగి దండం పెట్టమంటారు ఏమిటి? పడమడగా తిరగకూడదా? దక్షిణంగా తిరగకూడదా? పైకి చూడకూడదా? తూర్పు తిరిగితే ఏం జరుగుతుందండి? పిల్లలకి దిక్కులు నేర్పేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? సోషల్ స్టడీస్ పుస్తకంలో తూర్పున సూర్యుడు ఉదయించను, తూర్పుగా తిరిగి నిలబడము, నీ కుడి చెయ్యి చోపము, కుడివైపున ఉన్నది దక్షిణము, దానికి వ్యతిరేక దిశలో ఉన్నది ఉత్తరము, నీకు ఎదురుగా ఉన్నది తూర్పు, తూర్పుకు వ్యతిరేకముగా ఉన్నది పడమర. అన్ని దిక్కులు తెలియాలంటే తూర్పుగా తిరగాలి. అంచేత జీవితంలో విఫలమైతే పరమజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలంటే తూర్పుగా తిరుగు, జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది. ఎందుకని? సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. సూర్యుడంటే జ్ఞానం, చీకటంటే అజ్ఞానం. అందరికీ తెలుసు. కావ్యాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, జ్ఞానాన్ని సూర్యుడితో పోలుస్తారు. అందుకే మీరు గమనించండి, ఇంద్రధనుస్సు పెద్ద మాయ. అందులో నీలం రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, 7 రంగులు ఉంటాయి. అది పెద్ద మాయ. ఇంద్రధనుస్సు ఎలా వచ్చిందండి? వర్షం కురిసే ముందే వస్తుంది. పైగా ఎక్కడ పడుతుంది? సూర్యుడికి వ్యతిరేక దిశలో పడుతుంది, సూర్యుడు ఉన్న దిశలో పడదు. అంటే సూర్యకిరణాలు వర్షం కురిసే మేఘంలో వక్రీకరింపబడ్డాయి. సూర్యకిరణాలు, వర్షం మేఘంలో నీరుంది కదా, ఆ నీటిలో సూర్యకిరణాలు పడ్డాయి. సూర్యుని తెల్లటి కిరణాలు అందులో పడగానే 7 కిరణాలుగా వక్రీకరింపబడ్డాయి సైన్స్ ప్రకారం. అప్పుడే ఇంద్రధనస్సు వచ్చింది. ఇంద్రధనస్సు మాయే కదా, కొద్ది నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. జీవితం కూడా కొద్ది నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఎక్కువ ఉండదు. కొన్నేళ్ళు ఉంటారు. పూర్వం వాళ్ళు 90 ఏళ్ళు బతికారు, ఇప్పుడు 30 ఏళ్లకే గుండెపోట్లు వస్తున్నాయండి, పెద్ద కర్మ. అందుకని వెళ్ళిపోయే జీవితాన్ని నమ్మకు, శాశ్వతమైన ఆత్మను నమ్ము అని చెబుతోందమ్మా. తూర్పు తిరిగి దండం పెట్టు. జ్ఞాన సూర్యుడు, అందుకే జ్ఞానం సూర్యుడు, వ్యతిరేక దిశలో ఇంద్రధనస్సు అజ్ఞానం అన్నమాట లెక్క. సూర్యుడే జ్ఞానం, ఇంద్రధనస్సు అజ్ఞానం. అందుకని తూర్పు తిరిగి దండం పెట్టు అన్నారు. ప్రతి మాటలో కన్ను ముయ్యమన్నా, తలా తోక లేకుండా మాట్లాడకన్నా, తలకాయ లేదా అన్నా, తూర్పు తిరిగి దండం పెట్టన్నా, ప్రతి సామెతలో, ప్రతి జాతీయంలో హిందూ తత్వం, వైదిక తత్వం, సనాతన ధర్మాన్ని వ్యక్తం చేస్తున్న ఏకైక భాష తెలుగు. దాన్ని నిలబెట్టుకుందాం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భగవత్తత్వం గ్రహించడం ఎప్పుడైనా కష్టమే. అందుకే మహాకవులు ఏమన్నారంటే, తవ తత్వం నజానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. భగవంతుడు చూసినప్పుడు మనం నమస్కారం పెట్టి అమరాలంటే మనకు అర్థం కాదు కదా. తవ తత్వం నజానామి కీదృశోషి మహేశ్వర, పరమేశ్వర నీ తత్వం ఏమిటో, నువ్వు ఎలాంటి వాడువో నాకేం తెలియదు. అందుకని ఏం చేయమంటావు? నువ్వు శివుడు అని దండం పెట్టమంటావా, విష్ణువు అని దండం పెట్టమంటావా, నందీశ్వరుని నేను దండం పెట్టమంటావా? ఏమి దండం పెట్టాలండి? ఆ నందీశ్వరుని చూడండి మీరు, ఆయనలా ఉండడానికి 5 నిమిషాలు ప్రయత్నం చేయండమా, ఎక్కువ ఒక్కలు 5 నిమిషాలు రోజుకి. మీ ఇంట్లో పూజా మందిరంలో ఏ బొట్లు పెట్టకుండా, ఏ దండలు వేయకుండా, దేవుడు ఫోటో ఏది ఉంటే దానికేసి నందీశ్వరుడు చూసినట్టు చూడండమ్మా. అది శివ దర్శనం. ఇంతమంది వచ్చినా ఆయనకి సంబంధం లేదు, నేను ఇంత వాగుతున్నా ఆయనకి సంబంధం లేదు, అవమానాలు సన్మానాలు ఏమీ సంబంధం లేదు. అహర్నిశముల్ దైవము నహర్నిశముల్ కనుచుండు కన్ను నందీశ్వరమూర్తి. ఇక్కడ ఆయన ఎంత రాజశాన్ని ఒలకబోసాడమ్మా. అందుకే నాకు శివుడి కంటే ఎక్కువ నందీశ్వరుని చూడగానే గౌరవం కాదు, భయం కూడా వేసింది. అమ్మో, ఒక్క తండుదంతే పారిపోతాం ఇక్కడి నుంచి మళ్ళీ అని వెంటనే అక్కడ నేను కింద వంగుని, మోకాళ్ళ మీద వంగుని, తల వంచి నందీశ్వరుడికి పరమేశ్వరుడికి నమస్కారం చేశా. ఎందుకంటే నందీశ్వరుడు అంటే నాకంత గౌరవం. ఆయన చూడండి, ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికి శాశ్వత వాహకము రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము దైవము నహర్నిశమున్ కనుచుండు కన్ను నందీశ్వరమూర్తి నేడి చట రాజసమున్ బొలికించు చూడుడి. నందీశ్వరమూర్తి నేడి చట ఎంతయు రాజసమల్కబోషడిన్. నేను మహారాజుని, మీరెవరన్నా వస్తే నాకేం, లేకపోతే నాకే. ఓ గరికిపాటి, నువ్వు వచ్చావు, ఇన్ని వేల మంది వచ్చారు, నువ్వు వెళ్ళిపోతావు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, కానీ నేను ఆ శివుణ్ణి చూస్తూనే ఉంటాను అని చెబుతున్నాడమ్మా. అది రాజసం. సంపదలు వస్తాయి పోతాయి, బంధాలు ఉంటాయి పోతాయి, అనుబంధాలు ఉంటాయి పోతాయి, సుఖాలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి. మన దృష్టి మాత్రం నందీశ్వరులాగా పరమేశ్వరుడి మీదే ఉండాలి.
అందుకే భగవత్తత్వం ఏమిటంటే నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియదయ్యా అని ఏమంటున్నాడంటే కవి, యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియదు కాబట్టి నువ్వు ఎటువంటి వాడవైతే అటువంటి వాడికి ఓ నమస్కారం అన్నాడు అంతే. తవ తత్వం నజానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. ఇంత సులభంగా చెప్పొచ్చు దేవుడి గురించి. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు కానీ ఏదో ఒకలాంటి వాడివి కదా, నీకు తెలుసు కదా. నువ్వు ఎలాంటి వాడివైతే అలాంటి నీకు ఓ నమస్కారం. అది హిందూ ధర్మం. హాయిగా ఆనందంగా మనం అన్ని పండుగలు చేసుకోవాలి. భగవతత్వం తెలియదని కంగారు పడద్దు. ఆ తెలియకపోవడం కూడా ఒక తత్వమే అనుకుని నమస్కారం చేయాలి భగవంతుడికి. ఆ తెలియమే అనేది ఉంది, అది కూడా ఒక తత్వమే. తెలియని వాడే కదా తెలుసుకుంటాడు. తెలుసును అంటే ఇంకేం తెలుసుకునే ప్రయత్నం ఏం చేయడు. అందుకని ఈ 2 గంటల సమయంలో హిందూ ధర్మంలో ఉండే భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోణాలన్నీ వనభోజనం పేరు మీద విశ్లేషించే ప్రయత్నం చేశా. ఇది మీలో హిందూ ధర్మం పట్ల భారతదేశం పట్ల గౌరవాన్ని భక్తిని ఏమాత్రం పెంచగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యः.